కానీ 10తో కూడా అవుతున్నాయి, 10తో కూడా అవుతున్నాయి, లోన్కి వస్తున్నాయి, మళ్ళీ ఇన్ అవుతున్నాయి. సో నేను కూడా మొన్న పెట్టాను కానీ ఇప్పటికి రాలా 20తో. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరు చెప్పండి. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సో నిన్న ఎవరైనా గ్రహించారో లేదో, నిన్న నేను స్క్రీన్ షేర్ చేస్తూ ఓకే థ్యాంక్ యూ. నిన్న నేను ఎవరైనా గ్రహించారో లేదో, నిన్న స్క్రీన్ షేర్ చేస్తూ చీమ్స్ చీమ్స్ అనే ఒక టోకెన్ ని బై చేశాను, కైండ్ బై చేశాను. వాటికి నేను మాట్లాడకుండా నిన్న స్క్రీన్ షేర్ చేస్తూ బై చేశాను. ఎవరు చూసారో లేదో తెలీదు. $12 బై చేశాను. ఇది నిన్న 13 పాయింట్ మైనస్ లో ఉండే, ఈ రోజు అది 7 పాయింట్ ప్లస్ లోకి వచ్చింది. కనుక నా డాలర్ అనేది ప్లస్ అయింది. చూస్తున్నారు ఇక్కడ, కనబడుతుంది ఎవరికైనా? నిన్న ఎవరు చూసారో లేదో తెలియదు, నేను సైలెన్స్ గా బై చేశాను. ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి నేను కూడా ఏం చెప్పకుండానే అలా కనబడింది, చూసి బై చేశాను. చూడండి ఇక్కడ కనబడుతుంది మీకు, నిన్ననే బై చేసినట్టుగా. చూడండి $12 బై చేశాను నేను. అది ఎన్ని గంటలకు? ఎస్టర్డే 8:17 PM. అంటే ఇక్కడ ఇప్పుడు 7:30 అవుతుంది. 8:17 కావాలి అంటే ఇంకొక 47 మినిట్ కావాలి. 8:30కి మన మీటింగ్ మంది అవుతుంది. నేను 8:17కి నేను ఇది బై చేశాను. సిర్ఫ్ $12 ఎక్కువ బై చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ 12 అంటే $12 బై చేశాను. ఇక్కడ హిస్టరీ చూస్తే మీకు కనబడుతుంది. $12 బై చేశాను నేను. ఓకేనా? ఇప్పుడు తీసేస్తే నాకు $1 అంటే $1 కాదు కానీ 0.70 నాకు ప్లస్ వస్తుంది, అంటే కలిసి వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు నేను ఒక $120 బై చేస్తే $7 ప్లస్ అవుతుండే. $120కి బై చేస్తే కనుక ఈ లెక్క ప్రకారం 12.70 వస్తుంది కదా. అక్కడ ఉన్న డాలర్లు కూడా ఉన్నాయి కానీ బై చేయలేదు. బట్ వాటిని బై చేస్తే సో ఇట్లా మనకి కలిసి వస్తుండే. డాలర్ లేవటే వేరే విషయం, డాలర్ ఉన్నాయి కదా, ఎందుకు బై చేయలేదు? నేను బై చేయలేదు. బట్ ఏదో చూద్దాం ఇది పెరుగుద్దో లేదో అన్నట్టుగా బై చేశాను. ఇక్కడ కింద ఒకటి ICE కనబడుతుంది. ICE అది 14% మైనస్ లో ఉంది ఇప్పుడు. సో అలాగే ఇలా మన ఇక్కడ చూడండి, ఇలా పైకి అన్నాను, మీకు వ్యాలెట్ లో కనబడుతుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ చీమ్స్ అని సెకండ్ లో కనబడుతుంది చూడండి. నేనేం సెలెక్ట్ చేసుకునేది కాదు, మామూలుగా అది వచ్చేసింది అక్కడ. సో ఇది BNB చైన్ అనమాట, అంటే నెట్వర్క్ ఉంటుంది కదా, నెట్వర్క్. ఓకే, BNB నెట్వర్క్ అనమాట. అక్కడ సింబల్ కూడా కనబడుతుంది చూడండి. అది చూసి ఇక్కడ 40% మైనస్ లో ఉంది అని చెప్పేసి, అలాగే ఇక్కడ నేను కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వెళ్ళి అక్కడ చూసి నేను బై చేశాను అనమాట. చాలా లో 14% మైనస్ లోకి వెళ్ళింది కదా, చూద్దాంలే అని.
అనుకున్నట్టుగానే అది ఇప్పుడే పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, సో వాచ్ లిస్ట్లో నేను దాన్ని పెట్టాను, మరి కనబడుతుందా చూద్దాం ఒకసారి. ఇక చూడండి ఇక్కడ సార్, ఇది నిన్న ఇలా చూశాను అనమాట. అందుకే మిమ్మల్ని కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోమని చెప్పింది అందుకే అనమాట. సో నిన్న 0.0 ఐదు సున్నాల తర్వాత 113 ఉండే, ఈరోజు 117 అయింది. సో అంటే ఇక్కడ నా మెయిన్ ముద్ద చిన్నది కనుక చిన్నగా లాభం వస్తుంది, అదే ముద్ద పెద్దదైతే ముద్ద పెద్దగా లాభం వస్తుంది. అంటే ఒక $500 పెట్టుకున్నాం అనుకోండి, సో ఏమవుతుంది, ఇప్పుడు జస్ట్ 117కి వెళితేనే అంటే $120 పెట్టినప్పుడు $7 వస్తుంది. అదే $500 పెట్టుకుంటే $35 వస్తుంది. అంటే $500 అంటే $50,000, $35 అంటే దగ్గర దగ్గర 3,500. సో ఈ విధంగా మనీ ఉంటే మనము ఈ విధంగా కూడా అర్న్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకేనా, దీంట్లో నాకేమైనా బెనిఫిట్ వస్తుందా సార్? ఇప్పుడు చెప్పాను నేను ఇట్లా సంగతి అని, నాకేమైనా బెనిఫిట్ ఉందా? ఎందుకంటే మనం పీవీసీలో ఉన్నాము, ఇక్కడ పీవీసీలో మనకు బెనిఫిట్ రావట్లేదు. సో మనము ఇంకెప్పుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి ఒకసారి, ఇది ఒక 1 డే క్యాండిల్. ఇది ఎలా పెరిగింది, నిన్నటికి ఇలా పెరిగింది, చూస్తున్నారు కదా సార్. నిన్నటికి ఈ రోజుకి ఇలా పెరిగింది అనమాట. ఇలా పెరిగినప్పుడు మనకి బెనిఫిట్ వస్తాయి అనమాట. అంతేగాని సో ఓన్లీ పీవీసీ మెటని మరి తొందరగా అయితే బాగుండు, అది నేను అనుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది కనుక. సో వీఆర్ ద మరి చూడండి ఇక్కడ ఇది కూడా ఎంత ఎవ్రీడే అంటే ఇది వాల్యూ చూడండి ఒకసారి, $7.32 మిలియన్ జరుగుతుంది. $7.32 మిలియన్ బిజినెస్ జరుగుతుంది ఎవ్రీడే. చూడండి 24 hours వాల్యూ చూడండి ఒకసారి, మీరు చూస్తున్నారు కదా. సో ఏంటంటే సంపాదించుకునే వ్యక్తి ఏ విధంగా అయినా సంపాదించుకుంటూ వెళ్తాడు అనేది నా ఇంటెన్షన్ సార్. బట్ మనకు పీవీసీలో ఉన్నాము, ఓన్లీ పీవీసీయే కావాలి, పీవీసీని రావాలి అంటే కొద్దిగా డిలే అవుతుంది. సో అంతవరకు మనం ఈ విధంగా మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ పోవచ్చు. చూడండి ఇక్కడ నేనేం చూశాను, మనకేం పనిలేదు, నేను ఏం అప్డేట్ చెప్పాలో నాకే తెలియలేదు. అందుకని ఏం చేశాను, ఇక్కడ నేను ఏది హెవీ మైనస్లో ఉందో దాన్ని చూడండి, ఇక్కడ SUPE అంట, ఎంత 34% మైనస్లో పోతుంది. ఎంత 34, చూడండి ఈ విధంగా పడిపోయిందో. బట్ అలా పడిపోయినాయని పెరుగుతాయని నేను చెప్పట్లేదు. మనము నేను ఎందుకు అంటే ఇన్ని రోజులు మనం దాన్ని అబ్జర్వ్ చేశాను, నేను చూస్తున్నాం మనము. సో అది ప్రజాదరణ పొందింది కనుక ఇది ఖచ్చితంగా పైకి వెళ్తుంది అనే నమ్మకం నాకు ఉంది కనుక నేను బై చేస్తాను అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇంకొకరు బై చేశారు అని చెప్పేసి మీరు కూడా బై చేయాలి అని కాదు నేను చెప్పేది. ఓకేనా, సో ఇది కూడా వాల్యూమ్ చూడండి, 24 hours వాల్యూమ్ $78,538.81 బిజినెస్ జరుగుతుంది. సో మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ ఇదంతా ఎక్కడో నేను చూపించట్లేదు, తెలియంది చెప్పట్లేదు, మీ అందరికి నేను నేర్పేశాను. ఇదంతా కూడా పూర్తిగా కాయిన్ మార్కెట్ క్యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఇంకా దాన్ని చెప్పేశాను కనుక. ఇది ఆల్ టైమ్ హై $30. సో లో వచ్చేసి 0.000524.7. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇదే ఈ రోజే, ఇదంతా లోయెస్ట్ ఈ రోజే. ఇది చూడండి ఎంత పడిపోయిందంటే ఈ రోజే 0.000524.7. ఓకేనా, సో ఇలా నేను చూశాను అంతే, జస్ట్ ఇలా చూస్తాను అంతే. మనకి ఎవరో వచ్చి నేర్పాలి చెప్పాలి అంటే కుదరదు. సో 5.2కు వెళ్ళి మళ్ళీ 5.4కి వచ్చింది. ఇదంతా కూడా నేను ఎక్కడ చూస్తున్నాను, ఇదంతా కూడా నేను కాయిన్ మార్కెట్ క్యాప్లో చూస్తున్నాను. ఓకేనా సార్, ఓన్లీ కాయిన్ మార్కెట్ క్యాప్లో మాత్రమే నేను చూస్తున్నాను. అంటే అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి మీకు చెప్తున్నాను. సో కాయిన్ మార్కెట్ క్యాప్లో నేను చూస్తున్నాను అనమాట. ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి
ఈజీ వేలో వెతుకుతున్నాను అనమాట. ఈజీ వేనే చూస్తున్నాను అనమాట. ఏది కఠినంగా కాకుండా ఈజీ వేలో. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాచ్ లిస్ట్ లో ఉంచండి. వాచ్ లిస్ట్ అంటే నేను ఇక మీకు అర్థం చేసుకోండి. వాచ్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇది మనము ఎక్కువ సార్లు చూసాం దీన్ని. ఇది మన అబ్జర్వేషన్ లో పెట్టుకున్నట్లు లెక్క. ఈజీగా చెప్పాలంటే అబ్జర్వేషన్ లో పెట్టుకున్నట్లు లెక్క. సో ఇలా ఇంత 34% తగ్గిపోయింది, అది 36%. ఓకే, కింద యూబిట్ ఇది అవసరం లేదు అనుకోండి. ఇది నేను కూడా వాచ్ లిస్ట్లోకి తీసేస్తా. ఓకే, తీసేసాను. ఓకే, తీసేసాను. ఇప్పుడు కనబడదు, నా ప్రాబ్లం. అయితే దీని మీద ఆధారపడడం అంటే కూడా కష్టమే. బట్ ఇది 24 hours వాల్యూ. అంటే నిన్న ఈ టైం నుంచి వెళ్ళి ఈ టైం వరకు చూపిస్తుంది అది. ఓకేనా? బట్ అలా కూడా మనము దీన్ని గెస్ కరెక్ట్ అని కూడా చెప్పరాదు. ఎనలైజిస్ట్ అంటే పూర్తిగా ఎనలైజిస్ట్ ఉన్నప్పుడే మనం దీన్ని ఏమైనా చేయగలుగుతాం. అంతే తప్ప ఒక 24 hours ఇలా జరిగిందని చెప్పేసి పూర్తిగా దీన్ని నమ్మి పూర్తిగా చేయడానికి లేదు. ఓకేనా? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ కరెక్ట్గా వినపడుతుంది కదా మీ అందరికీ? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇట్లా మనము ఈ విధంగా మనీ అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదేంటంటే సేఫ్, మళ్ళీ సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. సేమ్ మన పీవీసీ లెక్కనే. ఓకే, మన పీవీసీ మెట మనము అమ్ముకున్నంత వరకు దాని రేట్ తగ్గినా పెరిగినా మనకేం టెన్షన్ లేదు. అలాగే ఇది కూడా, ఇక్కడ కూడా అలాగా. సో ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ ఉంటే మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ట్రెండింగ్లో ఏముందని చూసుకుంటే చూడండి, ఇక్కడ ఏది హైయెస్ట్ LUNC 77% బెనిఫిట్ ఇచ్చింది. చూడండి ఇక్కడ 24 hours అంత పెరిగిందని చెప్తుంది. చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది 1 day క్యాండిల్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. చూసారా ఎలా పెరిగిందో? చూస్తున్నారా సార్? ఒక క్యాండిల్ ఏ విధంగా అంత పైకి వెళ్ళింది చూడండి. ఓకే, ఇది కాయిన్ మార్కెట్ క్యాప్ మిమ్మల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోమని. అందుకే చూడండి 0.00272526 నడిచింది, టక్కన 41కి వెళ్ళిపోయింది అక్కడ. అందుకే LUNC. ఓకేనా? సో ఎంత పెద్ద ఈ రోజే ఇది ఎంత పైకి వెళ్ళింది చూడండి సార్. ఓకే, ఇది కూడా వాల్యూమ్ ఎంత? వాల్యూమ్ 24 hours వాల్యూమ్ చాలా జరిగింది. 222222.26 మిలియన్ డాలర్ బిజినెస్ జరిగింది. కొద్దిగా వినడానికి ప్రయత్నం చేయండి. అంటే మన పీవీసీలో ఉన్నాం కరెక్టే, బట్ ఇవన్నీ కాదు. మన పీవీసీ మెటాని ఎప్పుడు ఏదవుతుంది అది అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. బట్ అది సిస్టమ్ చూసుకుంటే కనుక కొంతవరకు మనము ఇలా కొన్ని మీటింగ్ వస్తున్నాం, మన టైం అనేది పెడుతున్నాం కదా. డబ్బులు పెట్టడం పెట్టకపోవడం తర్వాత విషయం, బట్ నేర్చుకోవడంలో తప్పలేదు కదా సార్. నేర్చుకోవడంలో తప్పలేదు కదా, నా ఆలోచన అనమాట. ఓకే, నాలెడ్జ్ అయితే తీసుకోవడం తప్పలేదు కదా. ఖచ్చితంగా చేయాలని చెప్పట్లేదు కదా. మళ్ళీ డబ్బులు లేవు, డబ్బులను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టమని చెప్పట్లేదు కదా నేనైతే. సో నాలెడ్జ్ గెయిన్ చేసేయడంలో తప్పలేదని నేను అంటాను అనమాట. ఓకేనా? సో ఇదంతా కూడా నాలెడ్జ్ గురించే. సో చూడండి, ఇక్కడ MM 75% పడిపోయింది. ఇందాక 77% పెరిగింది జీవించాను, ఇప్పుడు 77% పడిపోయింది. చూడండి, ఇది టుడే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? పై నుంచి ఎగ్దం ఇలా పైకి వచ్చి కిందకి వచ్చేసింది. ఓకే, ఇది కూడా మరి $435 ఎంతైతే సార్? $430 అవుద్దా ఇది? 24 hours వాల్యూమ్ అసలు చెప్పండి ఎవరైనా.
వ్యాపారం. సో ఇలా ప్రతిదీ కూడా మనకు మన మొబైల్లోనే చూసుకోగలుగుతాం మనం. ఎంఎం తర్వాత మైనర్. సో ఈ విధంగా ఏది ట్రెండింగ్లో ఉంది, ఏది మనకి ద బెస్ట్. చూడండి స్కై, నేను పొద్దున్న చూసుకుంటూ వస్తున్నాను, ఇది పడిపోతూ ఉంది, 7% అయింది. ఓకే, నెక్స్ట్ డీజీ 35% పడిపోయింది. ఆర్ఎల్ఎస్ కేక్ 3.4 పడిపోయింది. ఓకే, సో ఇలాగా మనం చూసుకుంటూ వీటి మీద కూడా మనీ అనేది అర్న్ చేసుకోవాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చీజ్ 63% పెరిగింది. ఓకే, అలాగని చెప్పేసి అన్నీ పడిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా పెరుగుద్ది అని చెప్పేసి తీసుకుంటే కూడా అది ఇంకా పడిపోతే మరి ప్రాబ్లమే. అందుకని చెప్పేసి నేను ఏమంటాను అంటే అవగాహన తెచ్చుకొని తెలిసినవి చేయాలి అని చెప్తాను అనమాట. దాని మీద చాలా వరకు అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ తర్వాతే చేయాలి. అంతే తప్ప ఎవరో చెప్పారు ఎక్కడో చూశాను అని చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మరి చెప్పిన వాళ్ళు బాధ్యులు అవుతారంటే కాదు. అవునా? $100 సంపాదించుకున్న మనం వాళ్ళకి ఇవ్వం, $100 సంపాదించుకున్న వాళ్ళకి ఇవ్వం, $100 పోయినా వాళ్ళని మనం అడగడానికి లేదు. రైట్ కదా సార్? అట్లా. సో ఇక్కడ RACH రచ 85% మైనస్ అయింది సార్. చూడండి ఇక్కడ %85. సో ఇలా మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ ద్వారా మనం పూర్తిగా కూడా చూసుకోవచ్చు, అవగాహన తెచ్చుకోవచ్చు. ఓకే, సో టాప్ వాటిల్లో ఏది మరి మంచి ఇన్కమ్ ఇచ్చింది 24 అవర్స్లో, ఏది పోయింది అని చూడడానికి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ సో ఇదే విధంగా మన ట్రస్ట్ వాలెట్లోనే కూడా కనబడుతుంది. ట్రస్ట్ వాలెట్ అనేది చాలా ఇప్పుడు డెవలప్ అయింది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు మీకు చూపించినప్పుడు చీమ్స్ 12.70 ఉండే 12.52 అయింది, ఇది 12.52 అయింది. అంటే 7% ప్లస్లో ఉండే ఇప్పుడు 5% ప్లస్ అయింది. చూడండి ఇక్కడ. సో దీన్ని నేను స్వాప్ చేసుకుంటే బెటర్, $50 నాకు వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి నేను ఇక్కడ స్వాప్ చేస్తాను. ఎలా మరి? నిన్న ఎక్కడ కొన్నాం మనం? పాన్ కేక్ షాప్లోనే కొన్నాము. సో ఇప్పుడు పాన్ కేక్ షాప్లోనే మళ్ళీ స్వాప్ చేస్తాను మీ ఎదురుగానే. ఓకేనా? మీకు చూపించాను ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఒకసారి, ఒక్క నిమిషం. ఇక్కడ మీకు నిన్ననే చూపించాను, నిన్ననే బై చేశాను మీ ఎదురుగానే, బట్ నేను మాట్లాడకుండా సైలెన్స్గా బై చేశాను. చూడండి ఇక్కడ హిస్టరీ చూసుకుంటే మీకు కనబడుతుంది. చూడండి ఎన్ని $12 పెట్టి బై చేశాను. అవునా? కనబడింది అందరికీ 8.7. సో నిన్నటికి 24 గంటలు అయింది కనుక ఇప్పుడు నాకు ఇంకా నమ్మకం లేదు దానిపైన, కనుక నేను తీసేస్తున్నాను. లేకపోతే నమ్మకం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు $50 అయితే $50 నేను తీసేసుకుంటాను. ఓకే, చూడండి ఇక్కడ ఎలా తీసేస్తున్నా చూడండి. మళ్ళీ అది నెట్వర్క్ వచ్చేసి BNB. సో దానివల్ల నేను ఇది తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో అలాగే ఇక్కడ పైన మనం ఏం చేయాలా, చీజ్ అనే దాన్ని ఇప్పుడు మనము ఏది చీమ్స్ సార్ ఏంటి సార్ అది CH చీమ్స్. ఓకే, చీమ్స్. అయ్యో పోయిందా? 6 అయింది. ఓకే, వచ్చిందా సార్? వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ $12.64 వస్తుంది.
దీన్ని ఏం చేయాలనుకున్నాను, నేను డాలర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డాలర్గా మార్చాలనుకుంటున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేసి మ్యాక్సిమం క్లిక్ చేస్తే చూడండి సార్ ఎన్ని డాలర్లు వస్తాయని చెప్పేసి నీకు కింద కనబడుతుంది. ఇప్పుడు సింపుల్ మెథడ్ అనమాట. ఓకే, సో ఒక 20% అనేది 0.20 అనేది మనకి 12.54 వస్తుంది. నాకు 10 అంటే 0.10 అనేది ఛార్జ్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇక్కడ కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీ ఎదురుగా దాన్ని ఇప్పుడు కన్ఫామ్. కొన్ని కాయిన్స్ మనం తీసుకున్న తర్వాత వాటిని స్వాప్ చేయడానికి ఉండవు, బట్ ఇది అయిపోయింది. చూడండి ఒకసారి మీకు కనబడుతుందా? ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఏమైనా చూసుకుంటే ఏమన్నా ఉందా సార్? కాలేదా? అయిపోయింది. గ్రీన్ కలర్ వచ్చింది. ఓకే, చూస్తాను అయిందా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, చూసారా ఇక్కడ ఫస్ట్ డాలర్లు ఇక్కడ మనకి ఎంత ఉండే? 87 సంథింగ్ ఉండే. ఇప్పుడు చీమ్స్ అనే కాయిన్ కనబడట్లేదు. ఇక్కడ ఎందుకు కనబడట్లేదు? ఆల్రెడీ మనము దాన్ని చేసేసాం. చూడండి యూఎడ్ క్లిక్ చేసి ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది చేసామా లేదా అనేది. హిస్టరీలోకి పోయి చూసుకుంటే చూసారా 0 BNB అది. ఓకే, ఇక్కడ చూసుకుంటే నిన్న ఇది కొన్నది అమ్మేసింది. ఎక్కడ వస్తుంది సార్ మరి అంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు అమ్మేసాం కదా, కనబడుతుంది సార్ చీమ్స్ అనేది CHEMS కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? అది సేల్ అయిపోయింది కనుక పైన కనబడదు. ఓకే, డాలర్గా మార్చేసాం, దాన్ని స్వాప్ చేసేస్తాం. మనం అమ్మేసిన మనం ఒకటే ఇది మనము పై దక్కిందా మధ్యలో. ఓకే, సో చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను హిస్టరీ. చూడండి సార్, ఇదిగో ఇది ఎప్పటి టైము ఒక కింద చూద్దాం. ఇప్పుడు తీసాం కదా, ఇప్పటి టైం ఇది చూడండి ఇక. ఓకేనా, ఇక్కడది మరి సేఫ్ పాల్లో చూపిస్తే బరబర్ కనబడుతా అన్నారు కదా, చూద్దాం ఒకసారి. సో చిన్నగా మీ ఎదురుగానే నేను చేశాను. ఓకేనా, చీమ్స్ ఏది CHEMS ఆల్ కాకుండా BNB చైన్ CHEMS చీమ్స్. ఓకే, ఎస్ చూసండి సార్, ఇప్పుడే కదా మన సక్సెస్. టూ మినిట్ ఎగో మైనస్ అనేది చూడండి ఇక్కడ కనబడుతున్న మైనస్ సార్, సక్సెస్. సో ఈ విధంగా మనం పీవీసీగా అంటే తీసుకోవచ్చు, సేల్ చేయొచ్చు. ఓకేనా, మనం పీవీసీ ద్వారా మరి ఏం నేర్చుకున్నామంటే ఇలాంటివి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఇందులో లాస్ ఉంటుంది అంటే ఏం లాస్ ఉండదు సార్. ఇది ఏమంటారంటే సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ఇందులో ఇది ట్రేడింగ్ కానీ ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ కాదు. మరి ఏ ట్రేడింగ్ అంటే ఇది స్పాట్ ట్రేడింగ్, SPOT స్పాట్ ట్రేడింగ్ అంటారు దీన్ని. సో ఇందులో మీకు లాస్ ఉండదు, కానీ ఒక్కొక్కసారి అనుకున్నట్టు జరగకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఏమవుతుంది? మీ మనీ లాస్ అవుతుంది కానీ టైం వేస్ట్ అవుతుంది. అర్థమవుతుంది సార్? సో అంటే మనం అనుకుంటాం కదంటే ట్రేడింగ్ అంటే చాలా డేంజరస్, అది కరెక్ట్ కాదు. అది కొంతమంది ఇలా అయిందట, కొంతమంది అలా అయినాయని అంటుంటే మనం వింటుంటాం, బట్ మనం చేయలేం కదా. విని మనం పక్కకుంటే మరి మనము ముందుకు వెళ్ళలేం. ఎలాగైతే డ్రైవింగ్ అనేది చాలా డేంజర్.
డ్రైవింగ్ ఎక్కడ నడుస్తుంది సార్? మనం డ్రైవింగ్ ఎక్కడ చేస్తాం? మెయిన్ రోడ్ల మీదనే చేస్తాం. మరి యాక్సిడెంట్లు ఎక్కడ అవుతాయి సార్? యాక్సిడెంట్లు ఎక్కడ అవుతాయి? మెయిన్ రోడ్ల మీదనే అవుతాయి. సో మరి అటువంటిప్పుడు మరి మనము డ్రైవింగే చేయకూడదు అంటే కుదురుతుందా? ఓకే, కుదరదు కదా సార్. సో ఇప్పుడు పిల్లల్లో కొంతమంది ఎట్లుంటారంటే, విద్యార్థి ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాయడం వరకే ఆ విద్యార్థుల పని. రిజల్ట్ ఎవరి మీద ఉంటుంది సార్? రిజల్ట్ నాకు రిజల్ట్ కరెక్ట్ వస్తేనే నేను రాస్తాను, లేకపోతే నేను రాయను అంటే కుదురుతుందా? ఒక్కోసారి మనము మన పిల్లల్ని అడుగుతాం, వాళ్ళు ఎగ్జామ్ రాసినాక, లేదా వాళ్ళ ఉత్తీర్ణతను బట్టి, వాళ్ళ మార్క్స్ని బట్టి, నువ్వు అన్ని రాశానన్నావు కదా, మరి మార్క్స్ తక్కువ ఎందుకు వచ్చాయి అంటే మన పిల్లలు చెప్తుంటే మనం వింటాం అప్పుడప్పుడు. అది ఎంతవరకు నిజం అబద్ధం అనే తర్వాత విషయం, బట్ వింటుంటాం కదా మనం. నేను కరెక్ట్గానే రాశాను, వాళ్ళే తక్కువ మార్కులు వేశారు. వింటామా లేదా సార్? అప్పుడప్పుడు మనం వింటుంటాం కదా, ఇలాంటి మాటలు వింటామా మనం? విన్నామా సార్ మన పిల్లల నుంచి వెళ్ళి? ఓకే, మీ అందరూ నార్మల్స్గా ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, తో వింటుంటాం కదా. బట్ అలా అని చెప్పేసి మరి రేపు పొద్దున పిల్లాడు, నేను ఎంత మంచిగా రాసినా అంతే మార్కులు వస్తున్నాయి కదా, నేను రాయను, చదవను, తర్వాత నేను ఎగ్జామ్ కూడా వెళ్ళను అనడం కరెక్టా? మరి కాదు. ఏంటంటే మనం ఏం చెప్తాం వాళ్ళకి, నువ్వు రాయి, ఖచ్చితంగా నీ యొక్క ప్రయత్నం నువ్వు చేయి, ఖచ్చితంగా నువ్వు రాయి. అది రిజల్ట్ అనేది డిపెండ్. రిజల్ట్ను మనం ఎక్స్పెక్ట్ చేయరాదు. ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే, అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎక్స్పెక్ట్ చేసావు, బట్ అది నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాలేదు. పిల్లాడు ఉత్తీర్ణత అనుకుందాం, పాస్ అండ్ ఫెయిల్ అనుకుందాం. సో నువ్వు పాస్ అయితే అనుకున్నావు, ఏదో హాఫ్ మార్కో లేకపోతే పావు మార్కో పోయి ఫెయిల్ అయ్యావు. సో అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క ఆ పిల్లాడి మైండ్ సెట్ అనేది చాలా అనుకునే జరగలేదు కనుక, ఏదైనా తన ఊహకి అనుకున్నది జరగలేదు అనేది తన ఊహ ఉంటుంది కనుక, ఇక్కడ కూడా అంతే. మన ప్రయత్నం మనం చేయాలి, మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎలాగైతే పీవీసీ మెటలో మనం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో అలా ఇక్కడ కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇక్కడ దాంతో పాటు మనం ఇంకా కూడా అర్న్ చేసుకుంటూ వెళ్ళాలి, మన సంపాదన మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ పీవీసీ మెటానే ఇంకా ఎప్పుడు వస్తుంది? పీవీసీ మెటానే పెరగాలి, పీవీసీ మెటానే డబ్బులు తీసుకోవాలి అంటే కుదరదు సార్. తో కుదరదు అంటే రాదు అని నేను చెప్పట్లేదు, బట్ మనకి దీనికి టైం తీసుకుంటుంది. అచ్చా, మీరు ఈరోజు గ్రూప్లో పోస్ట్ చేసాం, చూసారా ఫోటోలు కొన్ని? చూసారా సార్ ఎవరైనా? చూడండి, ఇలా ఒక పెళ్ళి ఉందన్నమాట, పెళ్ళి. సో పెళ్ళిలో ఫోటోలు ఇవి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఎవరు సార్? గన్నులు పట్టుకొని. ఈ గన్నులేనా సార్? సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? అసలు ఎవరు సప్లై అయితే లేదు. అందుకే నేను అడిగాను మిమ్మల్ని, మీటింగ్ ఉంచుకుందామా వద్దా అని కూడా అడిగాను, బట్ మీరు ఎవరు మీటింగ్ ఉందామంటారు. ఇవేంటి సార్, గన్నులేని ఇవి? సార్ ఎవరు సార్ ఆయన? ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఇక్కడ గన్నులేనా ఇవి అంటున్నా. గదే గన్లు మన ఎమ్మెల్యే ఎంపీ లెక్కనే ఉన్నాడుగా. రైట్ రైట్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. అలాంటి వాళ్ళే అనుకుందాం, పేర్లు తర్వాత చెప్తాను. అయినా తెలిసి ఉంటుంది కానీ ఆల్రెడీ ఆల్మోస్ట్. సో ఇలాగా మంచి పోస్టులు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ మీకు పేర్లతో సహా రాయడం జరిగింది, ఎవరు అనేది చూసుకోండి, నో ప్రాబ్లం. గ్రూపులనే ఉంది కదా సార్, వేరే కాడ లేదు, గ్రూపుల్లోనే ఉన్నది కనుక టెన్షన్ అవసరం లేదు. జస్ట్ అడిగాను అనమాట. అయితే ఈ ఒకరి పెళ్ళి అనమాట ఈరోజు, వాళ్ళ చూడండి ఇలా పెళ్ళి అనమాట, పెళ్ళికి రావడం జరిగింది వాళ్ళు.
సో ఇట్లా ఈ విధంగా ఆ, రావడం జరిగింది అనమాట. అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ అయిన పెళ్ళేనా సార్ అది? ప్రజెంట్ సార్, ఇది మొన్న పెళ్ళి, మొన్న. అదే ఓల్డ్ ఫోటో ఇట్లా కావచ్చా నేను అనుకున్నా. నో 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 3 days బిఫోర్ సార్, 3 రోజుల క్రితం ఫొటోస్. ఓకే. ఇదంతా ఫ్రెష్ న్యూ లేటెస్ట్ 3 రోజుల క్రితం ఫొటోస్ ఇవన్నీ 3-4 రోజుల క్రితం జరిగిన లేటెస్ట్ ఫొటోస్. సో మనకి పీవీసీ మీటకి వీళ్ళకి సంబంధం ఉన్న పబ్లిక్ అనమాట వీళ్ళంతా. ఓకే. ఓకే. సో నో ప్రాబ్లం సార్. ఇంకా అందుకే మీకు మొన్న 4-5 రోజుల ముందు నేను ఒక మాట అన్నాను. నాకు నేను కొన్ని రోజులు నాకు ఏ యొక్క ఇన్ఫర్మేషన్ లేదు పీవీసీ మీటర్ గురించి అని చెప్పాను. నేను ఇప్పటి నుంచి నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా బాగా జరుగుద్ది, ఇది నో ప్రాబ్లం, టెన్షన్ కూడా అవసరం లేదని ఒకరోజు చెప్పాను. ఆ రోజు ఫోటోలు ఇవి సార్, ఆ రోజు ఫొటోస్ అనమాట ఇవి, ఆ రోజు ఫోటోలు అనమాట. ఇక మీ అందరికి తెలుసు, నేను పూర్తిగా నేను చెప్పకూడదు, పలకకూడదు అని నేను పలకట్లేదు అట్లా. సో ఈ విధంగా ఇట్లా సార్. తో ఈజీ మెథడ్ నేర్చుకుని అందరూ కూడా ఏంటంటే, తో ఒకే దాని మీద నేను నిలబడతాను, ఒకే దాన్ని పట్టుకొని ఉంటానంటే ఈ రోజులలో అట్లా లేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడే చూశాను, మీ ఎదురుగా చూశారు. నేను ఓకే, నేను పెట్టింది $12, నిన్నటికి ఇవ్వడానికి $1/2 తీసుకున్నాను. సో మీరు ఆలోచించండి, అదే $1200 పెడితే $500. అర్థమవుతుంది సార్ మీ అందరికీ? క్లారిటీ వస్తుందా? నేను చెప్పేది లేదు అక్కడ. మీరు మాట్లాడితే మాటకి మాట పరస్పరం మాట్లాడితే కనుక క్లారిటీ వస్తుంది, లేకపోతే క్లారిటీ రాదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతా ఉంటాను, నో ప్రాబ్లం. నేను అందుకే మీరు ఓనకపోయినా 2 సార్లు 3 సార్లు ఒక మాటని వాడుతూ ఉంటాను, ఎందుకంటే ఈజీగా అర్థం అవడానికి. వెదర్ చల్లగా ఉండి కొంచెం పడుకున్నట్టున్నారు సార్ అందరు. వెదర్ కూల్ ఉన్నది బాగా. బాగుందా సార్? ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం సార్. నేనేమి ఇక మనం ఏం చేయలేం కానీ సార్, కూలింగ్ ఎఫెక్టే కొంచెం అందరు చాలా నిద్రకి వెళ్ళిపోయినట్టే ఉన్నారు. పర్లేదు, వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే నిన్న ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడు శ్రీశైలంలో చూసారా మీరు? నిన్న ఇలా చూశాను సార్. ఇలా చూసిన తర్వాత ఒకటి ఎందుకో నాకు ఇక్కడ ఆల్ నెట్వర్క్ కాడ నేను బిఎన్బి పెట్టాను అనమాట. సో అది మరి మంచి వాల్యూమ్ మంచి జరుగుతుంది. సో నిన్న 13-14% అది పడిపోయింది. ఇది ఎట్లయినా పైకి వస్తుందనే ఉద్దేశంతో నేను అది బై చేశాను. $12తోనే నా దగ్గర $500 ఉన్నాయి, కానీ అయినా కూడా నేను ఓన్లీ ఎందుకో $12తోనే బై చేశాను. బై చేస్తే ఈరోజు $12.70, అంటే 70 సెంట్ ఎక్స్ట్రా మనం తీసుకురాం. అంటే ఎన్ని డాలర్లు పెట్టినాం? $12. మనం పెట్టింది పెద్ద మొత్తం కాదు కదా సార్, ఎంతో చిన్నగా. సో అలా మనం ఇప్పుడు పీవీసీలో ఉన్నాం. సో పీవీసీ ఎప్పుడు పెరగాలి, తొందరగా పెరుగుతుంది, నేను ఇది అవుతాను అంటే అలా కాకుండా నేనేమంటానంటే, సో మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ మనకు మనీ అనేది ఎర్న్ చేయడానికి కుదరతలేదు పీవీసీలో. అర్జెంట్ అవునా? ఒప్పుకోవాల్సింది మనం. అవునా కాదన్నా కంపల్సరీ అదే జరుగుతుంది, అదే కదా సార్. మనం ఎందుకు ఏమన్నా మనం అందులో ఇక్కడ అందరు వింటారు అని చెప్పేసి మనము అబద్ధం మాట్లాడుకోవాల్సిన పని లేదు ఇక్కడ. ఎస్, రియాలిటీ మాట్లాడుకుంటే అవును, ఇప్పుడు మనము డబ్బులు బయటకు తీసి వాడుకోవడానికి లేదు, ఇందులో అవ్వట్లేదు. మరి అవ్వట్లేనప్పుడు మనకు అది అక్కడ ఆగిందని చెప్పేసి మనం ఆగితే మన రోజు ఖర్చులు ఎవరిస్తారు సార్ మనకి? మనమే ఎలాగోలాగా సంపాదించుకోవాలి కదా సార్. సో అలా అందుకే ఇలాంటి నేను చూడండి, నిన్న ఇదే ఫస్ట్ చూడండి సార్, చీమ్స్ అనేది అది 14% మైనస్లో ఉండేది రెడ్ కలర్లో. 8 గంటల 15, ఇప్పుడు 8 గంటలు 1 నిమిషం అవుతుంది, 8 గంటల 15 నిమిషాలు నేను బై చేశాను. ఇప్పుడు తీసాను దాన్ని. అంటే ఎంట్రీ అండ్ అవుట్ కూడా ముఖ్యమే ఇక్కడ. ఎంట్రీతో పాటు అవుట్ కూడా ముఖ్యమే. అంటే ఎంట్రీ అయ్యేమో అయిపోయిందా, ఇక అబ్బా అయిపోయిందని కాదు. సో ఏ టైంలో నువ్వు ఇప్పుడు సపోజ్ ఇది ఇంతకుముందు నాకు అనిపించింది, నాకు 7% ప్లస్ ఉండే అది 6% అయింది. అంటే ఇప్పుడు తగ్గుతుందేమో అనిపించి నేను మళ్ళీ తీసాను దాన్ని. బట్ చేస్తాను, ఎనాలిసిస్ చేస్తాను. పెరిగిందనుకో నేనేమనుకుంటా, అరే నాకు $1 వస్తుండే, నేను $50లోనే తీసేసానే అన్న బాధ కలుగుతుంది. బట్ తగ్గిపోయింది అనుకో, నేను తీసిందే మంచిదైపోయింది అనిపిస్తుంది. రెండు ఉంటాయి. ఓకే, అబ్జర్వేషన్ ముఖ్యం.
సో దీన్ని నేను అబ్జర్వ్ చేయలే, నేను ఒక రోజు చూశాను, అది కూడా మీటింగ్లోనే. నేను అది మీటింగ్ రికార్డ్ అవుతూ మీకు అర్థమవుద్ది. నేను సైలెన్స్గా మాట్లాడకుండా దాన్ని బయట చేశాను. ఓకేనా? సో మరి చూడండి, ఇదంతా కూడా బిఎన్బి నెట్వర్కే. నేను ఎందుకంటే మనం బిఎన్బిలో ఉన్నాము, మనకు నెట్వర్క్ మనకి ఇది అలవాటు పడ్డది. బిఎన్బి హోల్డర్ అంట. బిఎన్బి హోల్డర్ వచ్చేసి 15% మైనస్లో ఉంది. చూడండి సార్, ఇక్కడ ఎంత మైనస్లో ఉంది చూడండి. సో ఇది బిఎన్బి హోల్డర్ అని చెప్పేసి 15% మైనస్లో ఉంది. ఓకే, ఇది ఒకప్పుడు 400% పైకి వెళ్ళింది. ఓకేనా? ఎంత? 400%. ఇక్కడ చూసుకుంటే బిఎన్బి హోల్డర్ ఇందులో బాటు ఉందో లేదో తెలియదు నాకు. ఉంది చూడండి, ఇక్కడ బిఎన్బి హోల్డర్ అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఒక 0 పెరిగింది. లేదు చూడండి సార్, ఇది వచ్చేసి $2.81 మిలియన్ బిజినెస్ చేస్తుంది ఒక రోజుకి. ఎంత? 2.81 మిలియన్. సో జస్ట్ ఇది 1 బిలియన్ మాత్రమే. 1 బిలియన్ సప్లై. ఓకేనా? సో ఇది 1618 ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఎంత ఉంది? 3145. సో మనం మనీ అనేది అర్న్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అయినా అర్న్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఓకే, కూలింగ్ ఎక్కువ ఉంది. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఓకే, ఎనీవే దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా ప్రతిదీ కూడా మనము మన ట్రస్ట్ వ్యాలెట్ చెబుతుంది, ఇటు బైనాన్స్ చెబుతుంది, ఇటు మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ కూడా, కాయిన్ మార్కెట్ క్యాప్ సిఎంసి ఆ వ్యాలెట్ కూడా చెబుతుంది. ఓకేనా? ఏదైనా కూడా ఇక్కడ పలు పిఏఎల్యు 22% మైనస్లో పోతుంది 24 అవర్స్లో. అయినా ఇప్పుడు గ్రీన్ పడింది. ఏంటది? పిఏఎల్యు. ఇలా ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే 4-5 వస్తాయి. వచ్చినప్పుడు మనం చూసేది అది కరెక్టేనా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది కూడా బ్రహ్మాండంగా 11.12 మిలియన్ బిజినెస్ చేస్తుంది. సో ఇది కూడా ఓన్లీ 1 బిలియన్స్ మాత్రమే. ఎంత? 1 బిలియన్స్. ఓకేనా? సో ఇక్కడ ఇది కొనచ్చా కొనరాదా, ఒకసారి నేను కొనడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, పలు పిఏఎల్యు ఈ సింబల్ కూడా చూసుకోవాలి. తర్వాత దాని అడ్రస్ కూడా మనకు అవసరం. అది బిఎన్బి అనేది మాత్రం మనకు అర్థమైపోయింది. ఇక్కడ బిఎన్బి అంటే ఇప్పుడు నెట్వర్క్స్ బిఎన్బి అనేది మనకు అర్థమైపోయింది. సో ఇక్కడ చూస్తే పిఏఎల్యు ఓకే ఉంది, ఫస్ట్దే. ఓకేనా? యా, నెట్వర్క్ ఫస్ట్దే. బట్ ఇది ఎథిరియంలో ఉంది నెట్వర్క్, పోలిగ్రామ్లో ఉంది, సోలానాలో ఉంది, అన్నిట్లో ఉంది. ఓకే, ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే పాన్ కేక్ స్వాప్లోకి పోయి డాలర్తో బై చేస్తాను ఇది. ఓకే, సో ఇక్కడ రాయాలి మనం ఏం బై చేయాలి. నా వేటితో బై చేయాలి? ఫస్ట్ యూఎస్డిటీ పైన ఉండాలి, కింద పిఏఎల్యు అనే ఏది బై చేయాలనుకుంటామో అది రాయాలి. ఓకే, ఫస్ట్దే. రైట్, ఫస్ట్దా సెకండా సార్? సెకండ్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక $10తో బై చేయాలనుకుంటున్నాను. ఎంత? $10తో. ఓకే, సో ఇక్కడ నేను $20తో బై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు 20. ఓకే, $20తో బై చేస్తే
3250 వస్తుంది. ఎంత? 3250. చూద్దాం, మనకు టైం బాగుంటే రేపు మళ్ళీ ఒక $0.50 అర్న్ చేద్దాం అని నా ఆలోచన. 20తో పెట్టాను, నేను ఇక్కడ $20 బై చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ కలర్ వచ్చింది కనుక బై అయింది. ఓకేనా, చూద్దాం ఇక్కడ వచ్చినాయా మరి, రాలేవా, అయ్యవా యాడండి. ఎన్ని వచ్చినాయి? 3250 వచ్చాయి. సో ఇప్పుడు మనకు ఇప్పుడే తక్కువలో చూపిస్తుంది, ఎందుకంటే కొన్న తర్వాత కూడా తగ్గింది. మనం $20 పెట్టాం, బట్ అక్కడ 7 సెంట్లు తక్కువ ఉంది. అవునా, మేబీ బయింగ్ ఛార్జ్ తీసుకొని ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు 21% మైనస్లో ఉంది అది. మేబీ థ్యాంక్ గాడ్ పెరగాలని చెప్పేసి కోరుకుందాం. అలా ఇక్కడ కూడా బై చేయొచ్చు మనం. అలాగే మనం ఎక్స్చేంజెస్ యూజ్ చేస్తాం కదా, బైనాన్స్ అని, లేకపోతే ఎల్ బ్యాంక్ అని, లేకపోతే ఇంకా చాలా యూజ్ చేస్తాం కదా, వాటిల్లో కూడా మనం బై చేసుకోవచ్చు. ఓకేనా, వాటిలో కూడా బై చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇదే రేపు 21% ప్లస్ వస్తే, సో మనకు ఒక రోజులోనే కొంచెం $1 $2 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రేపు $1 వచ్చింది అనుకో, ఏమనిపిస్తాయి అప్పుడు? $100 ఉన్నాయి కదా ప్రజెంట్ ఈ వ్యాలెట్లో. అయితే వేరే వ్యాలెట్లో ఇంకొక $1 ఉన్నాయి, కానీ ఈ $100తో కొనుక్కుంటే అయిపోతుండే కదా, $5 వస్తుండే కదా అనిపిస్తుంది మనకి. తగ్గిపోతే వావ్, ఆ $20 పెట్టిందని ఏమైంది, అవి ఇంకా రేపు $18 చూపిస్తుంది, 10 లేదా 19 చూపిస్తుంది, $1 లాస్ కదా. అలా అనుకుంటాం, బట్ అలా లాస్ కానీ వెయిట్ చేయాలి, మళ్ళీ కూడా అది పైకి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో ఎందుకు దీన్ని ఇక్కడ మనం చూసాం కదా, ఎక్కడ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళాము, వెళ్ళి ఈ పలు అనేదాన్ని చూసాం. మనం చూసి దీన్ని ఇక్కడ హైలైట్ చేసి కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది బిజినెస్ కూడా బాగా చేస్తుంది. 11.27 మిలియన్స్ బిజినెస్ చేస్తుంది రోజు. ఎంత చేస్తుంది? 24 అవర్స్లో ఇది 9.1 నుంచి వెళ్ళి 5.8 పడిపోయింది. చూడండి ఇక్కడ వాల్యూ, మన హైయెస్ట్ 24 అవర్స్లో లోయెస్ట్ కూడా చూడండి, ఈ విధంగా పడిపోయింది. ఓకేనా, సో అందుకని ఇలా మనం ఎందుకంటే అన్ని కాయిన్లు కూడా అట్లా చూసి వెంటనే మనం కొంటే కూడా డబ్బులు రావు, బట్ చూసుకోవాలి దాన్ని కూడా. ఓకేనా, అందరూ కూడా అబ్జర్వేషన్ ఉండాలి, చూసుకోవాలి. ఓకే, అప్పుడే ఉంటుంది. దీని కమ్యూనిటీ కూడా ఎంత ఉంది? కమ్యూనిటీ కూడా ఫుల్ బులిష్ మీనే ఉంది. ఫోకస్ టైం, అండర్స్టాండ్, గెటప్, సో ఇలాంటివి కూడా మనం చూసుకోవాలా. ఇక్కడ వీళ్ళు రాస్తారు కూడా, త్రో బ్యాక్ 1 year ago on December 4th, Bitcoin crossed the $100K mark first time. What is the build? Bitcoin reached 1 million. ఓకే, సో ఈ విధంగా మైల్ స్టోన్. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా చూసుకొని, సో మరి దీని మార్కెట్ ఎలా ఉంది అంటే యూఐడితో ఉంది. ఓకే, సో చాలా యూనిస్వాప్లో ఉంది. చూడండి, పాన్కేక్లో కొనొచ్చు, బైనాన్స్లో కొనొచ్చు, ఎంఈఎక్స్లో కొనొచ్చు. లిక్విడిటీ ఎంత ఉందని యూనిస్వాప్లో ఉంది, బింజెక్స్లో ఉంది, బిట్మార్ట్లో ఉంది, ఎల్ బ్యాంక్లో ఉంది, XT.comలో ఉంది. అంటే ఒక కాయిన్ ఇన్ని ఎక్స్చేంజ్లలో, మెయిన్ ఎక్స్చేంజ్లలో ఉంది. సో ఇంత వాల్యూమ్ గెయిన్ చేస్తుంది, సంపాదిస్తుంది కనుక మనము ఇది బై చేయొచ్చు అనమాట. మీకు చెప్తా ఉంటాను, నేను ఎప్పుడు చెప్తుంటుంది ఏంటంటే, ఏది బై చేస్తున్నావు, ఏ ఎక్స్చేంజ్లో ఉంది, ఎక్స్చేంజ్ అనేది మనకి ఎందుకు, ప్రతిదీ మనం నేర్చుకోవాలని చెప్పాను, గుర్తుందో లేదో. సో మీరు నేను ఇచ్చిన నాలెడ్జ్ని మీరు ఒకవేళ దీన్ని కరెక్ట్గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు మనీ అనేది ఎర్న్ చేస్తారు సార్. లక్ష్మి అనేది మీ ఇంటికి ఖచ్చితంగా వచ్చి పడుతుంది. ఓకేనా, కంపల్సరీ అనమాట. సో ఇప్పుడు ఆ PALU పలు అనే దాన్ని నేను ఎందుకు బై చేశాను అనేది పూర్తిగా మీకు చూపించాను. నేను ఎందుకు బై చేశాను అనేది కూడా మీకు, ఎందుకు బై చేయాలా అనేది కూడా చూపించాను అనమాట. ఓకే,
మరి అలా అంటే సార్ ఖచ్చితంగా ఇది రేపే పెరుగుతుందా అంటే అది చెప్పలేము. ఓకేనా, ఇప్పుడు నేను $1000 దగ్గర ఉన్నాయి, మీరంటే $20తో కొన్నారు, నేను $1000తో కొంటాను అంటే సో ఇంకా కూడా తగ్గచ్చు, బట్ ఇంకా కూడా పెరగచ్చు. ఓకేనా, అలా ఉంటుంది అనమాట. ఓకే, సో నో గ్యారంటీ. క్రిప్టోలో ఎవరైనా గ్యారంటీ ఇచ్చారు అంటే అది అబద్ధం సార్. గ్యారంటీ అనేది ఉండదు, ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే క్రిప్టో అనేది ఎవరు నడుపుతారు సార్? పబ్లిక్ నడుపుతుంది. అలాగని చెప్పేసి పూర్తిగా పబ్లిక్ మీద కూడా ఉండదు, మ్యానిపులేట్ కూడా ఉంటుంది. మరి ఏది మ్యానిపులేట్ ఉంటుంది, ఏది ఇదిగా ఉంటుంది అంటే నో, అలా చెప్పడానికి లేదు. ఓకే, ఎందుకన్నాను మ్యానిపులేట్ అని? కొన్నిసార్లు ఒకటే నిమిషంలో వెరీ 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 హైకి వెళ్ళిపోతుంది, ఒకే నిమిషంలో ఒకే హాఫ్ మినిట్లో పడిపోతుంది కూడా. సో అలా నేను అనుకోను పబ్లిక్ హాఫ్ మినిట్లోనే, పావు మినిట్లోనే లేదా 1 మినిట్లోనే ఇంతలా ఎగిరి పడతారు, ఇంతలా తగ్గిపోతారని చెప్పి నేను అనుకోను. నాకు అట్లా అనిపించింది, మీకు చెప్తున్నాను అనమాట. సో క్రిప్టోలో ఎవరికి వారే అవగాహన తెచ్చుకోవాలి, అనుభవంతో చేసుకోవాలి, అంతే తప్ప ఒకరి మీద డిపెండ్ అవుతే మాత్రం నో, అది సరి అనేది కాదు. ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది సరి అనేది కాదు. సో ఇది కూడా చూడండి సార్, 24.32 మిలియన్. సో ఇది మరి ఏ బ్లాక్ చైన్ తెలియదు నాకు, సిసి అంట. ఓకే, సో బైబిట్లో రన్ అవుతుంది, బైబిట్లో ట్రేడ్ అవుతుంది, గేట్లో ట్రేడ్ అవుతుంది, కోకైన్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇది కూడా చాలా వాటిల్లో ట్రేడ్ అవుతుంది, ట్రేడ్ అయితే అవుతుంది. ఇది ఎక్కడ సార్? ఇక్కడ ఇది. సో ఇది మరి 1 డేలో పెడితే ఎక్కువ రోజు చూపించట్లేదు, ఇది ఎప్పుడు వచ్చింది మరి? ఎప్పుడు లాంచ్ అయింది సార్ ఇది? ఓకే, ఇది స్టేటస్ చూస్తే అర్థమవుద్ది. నో సి ఆల్. ఓకే, సి ఆల్ మీద క్లిక్ చేస్తే అర్థమవుద్దా మరి ఎప్పుడు వచ్చింది ఇది? నవంబర్. సో నవంబర్ 10లోనే వచ్చింది సార్, ఇది మొన్న వచ్చింది, నవంబర్ 10. నవంబర్ 10 అంటే ఇవాళ ఎంత? నవంబర్ 5. ఇంకొక 5 రోజులు అయితే 1 మంత్ అవుతుంది అంతే. రీసెంట్లీ వచ్చింది. ఓకే, రీసెంట్లీగా వచ్చింది అనమాట ఇది, అందుకేనా? ఓకే ఓకే, 1 2 3 4 5 6. ఓకే, అందుకే తక్కువ చూపిస్తుందని చూసాను, అర్థమైంది సార్ ఇక్కడ. ఓకేనా, సో వచ్చే నుంచి కూడా పెరిగి పడుతూనే ఉంది, కాకపోతే బట్ చూద్దాం. సిసి అంట, సిసి. ఓకే, కమ్యూనిటీ సిసి అప్డేట్ has broken below the blue support level. This confirm weakness and opens the door for the more downside. సో ఇది ఇలా కామెంట్ చూస్తే ఇది ఇంకా కూడా తగ్గిపోద్ది, అంటే మైనస్ అవుద్ది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే, సో డిసెంబర్ 2 నాడు వీళ్ళు రాశారు డౌన్ అవుద్దని, చూస్తే నిజంగానే డౌన్ అనేది అవుతుంది మరి. ఓకేనా, కొంతవరకు మనము చూస్తే కొన్ని తెలుస్తాయి అన్నమాట. అంటే ఏదైనా అప్డేట్ అయితే ఎవరైనా చెప్తే మనము నమ్మొచ్చా నమ్మరానికి 100% ఉండదు, కొంతవరకు నమ్మచ్చు, కొంతవరకు మాత్రమే. బట్ నువ్వు నమ్మిందే కరెక్ట్ అవ్వాలనా అనేది అది మనం మీద లేదు. ఓకేనా, వాయిస్ క్లియర్ ఉందా సార్ నాది? సో నిద్రపోయారా సార్ అందరు చలికి? సార్ క్లియర్ ఉంది. ఓకే ఓకే, సో అండి ఇక్కడ మనం తీసేసిన కాయిన్ ఇప్పుడు 70 సెంట్ వస్తుందని చెప్పి తీసేసాను కదా,
ఇది కొంచెం ఇంకా మళ్ళా కొంచెం కూడా పెరిగింది. ఓకే, నో ప్రాబ్లం. చేసినప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి పట్టుకుందాం. ఇందాక ఇంకోటి తీసాను కదా అలాగా. సో మనం ఒకటి కాకపోతే ఒకటి మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ పోవాలి అంతే. సో కొంచెం తగ్గింది. ఇదేమో తీసుకున్నది కొంచెం కొంచెం తగ్గింది. నో ప్రాబ్లం, టెన్షన్ పడే అవసరం లేదు. అది ఏమైనా చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మన చేతుల్లో లేదు ఇక రిజల్ట్. అది రిజల్ట్ మన చేతుల్లో లేదు. తీసుకున్న అయిపోయింది. నీకు పెరుగుతూనే మనీ, లేకపోతే ఆగిపోవాలి అంతే. ఓకేనా. సో దట్స్ వై ఇది కూడా. సో ఇదంతా కూడా మనకి ఎవరు చెప్తున్నారు? మనం ట్రస్ట్ వాలెట్ యూజ్ చేస్తున్నాం కనుక ట్రస్ట్ వాలెటే చెప్తుంది సార్. ప్రతిదీ కూడా మనం ఇలా మన ట్రస్ట్ వాలెట్లోనే మనం చూసుకోవచ్చు. ఓకేనా. ఏదో అది తెలియదు ఇది తెలియదు అవసరం లేదు. మన ట్రస్ట్ వాలెట్లోనే మనం చూసుకోవచ్చు. సార్ వాళ్ళు హ్యాండ్ చేస్తారుగా. ఓకే సార్, ఇద్దాం ఒకసారి. సంజీవప్పనా సార్? సంజీవప్ప, ఎస్ సార్. వెల్కమ్ సార్. మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. క్లారిటీ ఉందని చెప్పే కదా సార్ అప్పుడు ఏదో అడుగుతారు మీరు. అవునా సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. మరి ఎందుకంటే సార్ నేను మాట్లాడుతున్నాను మరి, ఎందుకంటే ఒక్కోసారి నేను స్క్రీన్ షేర్లో ఉన్నప్పుడు మరి నాకు తెలియదు కదా, అందుకని నేను అలా అడుగుతూ ఉంటాను అనమాట. యశ్వంత్, మీరు లైన్లో ఉన్నారా? మీరు నిన్న మొన్న క్వశ్చన్ అడిగారు కదా, ఫార్మింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు అని. అవునా యశ్వంత్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. మీకు 1% ఇచ్చాను నేను. యశ్వంత్, సో చూడండి ఇక్కడ ఇదంతా కూడా మనకు మన ట్రస్ట్ వాలెట్లో కూడా మనం చూడగలుగుతున్నాం. ఓకేనా. సో ప్రతిదీ నేర్చుకోండి సార్. నేర్చుకుంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. మీ అందరికి కూడా ఇప్పుడు చూడండి ఏఐసి ఇది కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. సో ఇప్పుడు ఇది ఇంత తగ్గిందనమాట, 2.93 ఏఐసి. ఓకే, ఇది కూడా నెట్వర్క్ ఈజ్ బిఎన్పి నెట్వర్క్ అనమాట. ఓకే, ఏఐసి. ఓకే, ఇది సో ఇది కూడా బిఎన్బి నెట్వర్క్. ఇది కూడా మరి తగ్గుతూ వస్తుంది. ఓకే, ఇది కూడా $5.92 మిలియన్ వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది 24 అవర్స్లో. ఎక్కువే, చాలా ఎక్కువే సార్ ఇది. ఓకే, ర్యాంక్ 317. సో ఇలాంటివి మనం బై చేయొచ్చు అంటే బై చేసుకోవచ్చు. బట్ గ్యారంటీ ఎవరు? ఇందాక చెప్పినట్టుగా నో గ్యారంటీ సార్. చేయడం వరకు నీ బాధ్యత. ఎగ్జామ్స్ పిల్లాడు కదా రాసిచ్చినట్టుగా నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం వరకు నీ బాధ్యత. మనం ఇక్కడ జాబ్ గురించి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూకి నువ్వు అటెండ్ అయ్యావా, నువ్వు అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పావా, లేకపోతే నీ టాలెంట్ చూపించావా, ఏం చేసావు అనేది, అది అంతవరకే నీ యొక్క పని అనుకోవచ్చు. లేకపోతే ఏమంటారు సార్, నీ పని అంతే అనుకోవచ్చు. ఇక మరి జాబ్ నీకు ఫిక్స్డా కాదా అనేది మరి ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము. నాకంటే నాలెడ్జ్ తక్కువగా, స్టడీ తక్కువ ఉన్న పర్సన్ కూడా అదే జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. బట్ నేను సెలెక్ట్ అవ్వలేదు. నేను కూడా మరి ఇంటర్వ్యూకి వెళ్ళాను, తను కూడా వచ్చాడు. బట్ నేను సెలెక్ట్ అవ్వలేదు, తను సెలెక్ట్ అయ్యాడు. అందుకే ఏమంటారంటే ఫలితం అనేది, దాన్ని అంటాగా ఫలితం కదా సార్, మీరు చేసిన దానికి ఫలితం అనేది.
సో ఫలితం ఆశించకుండా చేయాలి అన్నమాట. రిజల్ట్ అదే ఫలితం అంటే కూడా రిజల్ట్ సార్. రిజల్ట్ నీ చేతిలో లేదు, రిజల్ట్ నీ చేతిలో ఉండదు. ఇక్కడ కూడా అంతే. సో మన మనీ కూడా అర్న్ చేసే దాంట్లో నీ ప్రయత్నం ఫుల్గా చేసుకుంటూ వెళ్ళు. ఎప్పుడు నీ దగ్గరికి వస్తుందో తెలియదు సార్, అది నీ చేతిలో లేదు, మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. మనం చేసుకుంటూ వెళ్ళడమే మన పని. ఓకేనా? సో LUNC అనేది 73% ఈరోజు బెనిఫిట్ ఇచ్చింది ఇక్కడ. బట్ ఎంతమంది యూటిలైజ్ చేసుకున్నారో తెలియదు. ఇట్స్ గ్రేట్ అనమాట. ఓకే, ఎనీవే, సో ఇక్కడ నేను హైలైట్ చేసి పెడతాను. ఓకే, హైలైట్ చేశాను. హైలైట్ చేస్తే ఏమవుతుందంటే సార్, అది ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు, మరి లో అయినప్పుడు, లేదా నీకు ప్రైస్ కావాలనుకుంటే కూడా ఇక్కడ మీకు బెల్ బటన్ ఉంది. ఆ బెల్ బటన్లో ఏ ప్రైస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇవ్వాలనేది కూడా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో CMCని గట్టిగా యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ అంటే కాయిన్ మార్కెట్ క్యాప్. ఓకేనా? ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ని మనం సో ఫుల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసి మనం దీంట్లో ఏది ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటూ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా డియర్స్, ఏంటి విషయాలు? మరి టైం అయింది, టైం అవుతుంది, దగ్గరికి వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఓకేనా? నా పని నేను చేశాను. ఓకేనా? ఇందాక మీకు చెప్పినట్టుగా, మీ అందరికి కూడా నేను చెప్పినట్టుగా నేను కూడా నా పని నేను చేస్తాను. ఓకే, సో మీకు అర్థమైంది, అర్థం కాలేదు, మనీ అర్న్ చేసుకుంటున్నారు, చేసుకోవట్లేదు, అది నేను కాదు కదా ఆలోచించాల్సింది, మీరు కదా వినేవాళ్ళు. ఓకే, అలిగేటి చంద్రశేఖర్, వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. నమస్తే సార్. అలిగేటి చంద్రశేఖర్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు హ్యాండ్ ఆప్షన్ ఇచ్చాం. సో నా వాయిస్ మీకు వినబడితే కనుక అలిగేటి చంద్రశేఖర్ సార్ వెల్కమ్, మాట్లాడచ్చు మీరు. ALIGETI అలిగేటి చంద్రశేఖర్ సార్. ఓకే, మరి అన్మ్యూట్ అడిగారు, మీకు ఇచ్చాం, బట్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడట్లేదు. ఓకే, సో ఇంకా డియర్స్ ఏంటి విషయాలు? మరి 4 నిమిషాలు ఉంది మనకి. ఈ 4 నిమిషాలు కూడా పూర్తిగా మనం యూటిలిటీ చేసుకుందాం. హలో, చెప్పండి సార్. సార్ ఇప్పుడు 0.20 అని వాట్సాప్ లో వస్తున్నాయి, ఏంటి వాటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఏంటి సార్? దాంట్లో ఏమైనా అయిపోతే పరిస్థితి ఏంటి, ఏమైతుంది చెప్పండి. అదే సార్, ఇప్పుడు మనం విత్ 100 USD విత్డ్రా చేయటం 0.10 0.20కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లోపల అదే సార్, విత్డ్రాను ఫార్మింగ్ రెండు. 100 USD విత్డ్రా 0.20 ఖాయమైందా? లోపలికి పంపించేది రీఫార్మింగ్ కూడా 0.20 ఖాయమైందా? అది వాట్సాప్ లో వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. మీరు కొంతమందికి 2.20తో కూడా విడుదలయ్యాయి. ఓకే, బాయ్ చేసుకుంటే సేల్ చేస్తే, తర్వాత మరి లోపలికి 0.10తో కూడా వెళ్తున్నది. రెండును ఉన్నది అక్కడ, రెండును ఉన్నాయి. ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉంది. రెండు ఉన్నాయి. మనం విత్డ్రా పెట్టుకునేటప్పుడు కూడా 0.10 పెట్టుకుంటేనే తొందరగా అవుతుంది. అవును, అదే సార్, పొద్దున వాట్సాప్ లో గమనిస్తుంటే ఇట్లా వస్తుంటే పెట్టచ్చా పెట్టకూడదని ఆగాను, అందుకోసం అడుగుదామని. నా మాట పూర్తి మీకు అర్థం కాలేదు.
సార్ ఉమ్, 0.20 పెట్టుకున్న వాళ్ళకి కూడా వచ్చినాయి. ఉమ్, బట్ అర్థమైంది ఇప్పుడు మీకు? ఆ, ఓకే, బెటరే కదా మరి. ఇప్పుడు బెటరే. 0.20కి బయటకు వచ్చి 0.10 లోపల పంపించిన వాళ్ళకి చాలా బెటర్ కాలేదు సార్. బెటరే. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు బిఎన్బి అనేది పూర్తిగా అట్లానే యూజ్ అవుతుంది. అవును కదా సార్? కరెక్టేనా? చాలా 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 బెటర్ అనమాట. అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక అకౌంట్ 4-5 రోజుల నాడు 0.20 పెట్టాను సార్. దాని తర్వాత మళ్ళీ 0.10 అనే పెట్టాను. అది ఇంకా ఇంతవరకు రాలేదు కదా 0.20 మీకు ఇంకా రాలేదు కదా సార్? ఆ? 0.20 పెట్టారు, బయటకు వచ్చిందా అది కూడా చెప్పండి సార్. పెట్టాను అని వదిలేదు అదే చెప్పండి. అదే పెట్టాను కానీ రాలేదు సార్. రాలేదు, ఓకే. కానీ 4 రోజులే ఇప్పుడు మన 4 మీటింగ్ లో రోజులు ఉన్నారు అయింది 2-3 వాళ్ళకు వచ్చాయి ఉహు. సార్ మీటింగ్ లో ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చాయి. వాళ్ళు పర్సనల్ గా నాకు మెసేజ్ పెట్టారు, వాళ్ళకు కూడా వచ్చినాయి. మరి బట్ నేను కూడా 2 యాడ్ పెట్టాను సార్, ఇంకా రాలేదు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను 0.20కి కూడా విత్డ్రా పెట్టడం జరిగింది, ఇంకా రాలేదు సార్. నాకు కూడా ఇంకా రాలేదు. అదే 0.10 పెట్టి వచ్చేసాయి, 0.20 పెట్టి ఇంకా రాలే నాకు కూడా. నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను. అరే నాకు కూడా వచ్చేస్తే మళ్ళీ ఏమైందంటే నిన్న 0.10కి ఫార్మింగ్ చేస్తే అవ్వాల పబ్లిక్ కి, నాకు కాదు, పబ్లిక్ కి ఓన్లీ 0.20కి అయ్యింది. ఏమైంది? 0.20కి అయ్యింది. కానీ మళ్ళీ ఈ రోజు 0.10 అయ్యింది ఫార్మింగ్. ఈ కన్ఫ్యూజన్ సార్ అయితే ఇప్పుడు లావులో పంపించేటప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఇబ్బంది పెట్టడం ఏంటి, ఎందుకు జరుగుతుంది అట్లా? అది ఇబ్బంది ఏం లేదు, అలా ఇబ్బంది ఏముంది అలా. ఇప్పుడు మారేటప్పుడు 0.20 మనం అని మాట్లాడుకున్నాము ఏమైనా మాట్లాడుకున్నాము, బిజినెస్ అంటే ఇలా ఉంటది, ఇలాగనే ఉంటది. బిజినెస్ అంటే ఇలాగనే ఉంటది అని మాట్లాడుకున్నాం. కన్ఫ్యూజన్ కాదు. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదే సార్, నేను 0.2 లాస్ట్ మంత్ 19వ తారీఖున పెట్టా ఒక వాలెట్. అయితే అది ఇప్పటి వరకు రాలా. అయితే తర్వాత మన గ్రూప్ లో పెట్టిన వీటిని బట్టి వచ్చేసింది. అంటే ఆర్డర్ లో రావట్లా, స్పాట్ వస్తున్నాయి. 0.20 ఫస్ట్ పెట్టినవి రాలేదు, తర్వాత పెట్టినవి వచ్చినాయి అంటారు. అంటే మన గ్రూపుల్లో మరి వచ్చినట్టు పెట్టారుగా. కాదు సార్, అలా కాకుండా ఇక్కడ రాత్రి 2 ముగ్గురికి వచ్చాయి, వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ కూడా పెట్టారు సార్. మన గ్రూప్ లో మీటింగ్ లో ఉన్న వాళ్ళు నంబర్స్. మరి అంటే ఆర్డర్ లో రావట్లేదు కానీ ఎందుకో టెక్నికల్ గా వస్తున్నాయి, కానీ లాస్ట్ మంత్ పెట్టి కూడా రాలా. అవును అవును సార్. అదొకటి సార్. మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను కూడా చూడండి సార్, మీ ఎదురుగా మీకు నేను ట్రై చేస్తున్నాను 0.10కి ఫార్మింగ్ చేయడానికి అవట్లా. 0.20 అవుతుంది, 0.20 వస్తుంది. అవునవును అట్లా. సో ఇది చూద్దాం మరి ఏ విధంగా అనేది, మరి నాకు అర్థం కాదు. అదే సార్ ఈ కన్ఫ్యూజన్ పెట్టడం దేనికి? చేస్తే 2.0 చేయటం, లేదంటే 0.1 చేయటం. 10 సార్లు కొడితేనే కానీ 10సారి 0.10 వస్తుంది. నా మాట ఏంటి సార్, దాని అర్థం ఏంటంటే త్వరలో ఇది 0.20 కాబోతుంది అనడానికి ఏం సార్ 10 సార్లు కొట్టాలి అంటే ఎంత స్ట్రగుల్ గా ఉంటుంది చెప్పండి. శ్రీనివాస్ సార్, అదేం లేదు. ఇప్పుడు నేను ఒక 4 వాలెట్లకి 0.2 పెట్టా. 19వ తారీఖు లాస్ట్ మంత్ 19వ తారీఖు పెట్టింది అలా పక్కన పెట్టండి, మన వాళ్ళు 0.2 పెట్టండి అంటే ఒక 4 వాలెట్లకి పెట్టా. ఇంకా రాలేదు కానీ మన వాట్సాప్ గ్రూప్ లో అవి చూసినాకే మళ్ళీ 4 వాలెట్లకి పెట్టా. అయితే నేను రాజేష్ సార్ని అడిగేది ఏమిటంటే, 19వ తారీఖున పెట్టిందే క్లియర్ చేయాలి కదా, అప్పుడు అలా బ్రేకింగ్ ఎందుకు వచ్చింది టెక్నికల్ గా అనే దాన్ని. అంటే ఆర్డర్ లో రావట్లేదు కానీ టెక్నికల్ గా వచ్చేస్తున్నాయి. రావాలి కదా, ముందు పెట్టిన వాళ్ళకి ముందు క్లియరెన్స్ రావాలిగా. ఎస్ కరెక్టే. అది ఎందుకు జరుగుతుందో తెలీదు. అయినా సరే ఇందాక మన గ్రూపుల్లో చూసాక ఎందుకైనా మంచిది, వాళ్ళు
0.1 వద్దండి 0.2 పెట్టండి అంటే ఒక నలుగురు మెంబర్స్ కి పెట్టేశా. అది సార్ రాజేష్ సార్ గారు ఒకసారి టెక్నికల్ గా అది గమనించి అట్లా సార్ అది అవుద్ది. బట్ కాకపోతే ఏమవుతుందంటే సార్ అది ఇంకా 0.20 అవ్వలేదు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ అవునవును. ఆఫర్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యాలిడ్ ఫామ్ మీద క్లిక్ చేశాను, ఇది ఉమ్. ఇంకా కూడా 0.1 లో ఉంది సార్. ఇది చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి సార్, అవునవును. ఇది అఫీషియల్ గా ఇది చేంజ్ అవ్వాలి, అప్పుడే అవుద్ది అనమాట. అయితే గణేశ్వర సార్ అన్నట్టు ఇప్పుడు మీ మాటకి నేను ఇప్పుడే చెప్పలేను సార్, ఇంకా అది పూర్తిగా ఇది అవ్వలేదు సార్. ఇది మీరు అన్నట్టుగా మన కేఎస్ రాజు సార్, అదేంటంటే మీరు అన్నది వాస్తవమే. బట్ మనం ఎప్పుడో పెట్టాము, ఆర్డర్లు రావాలి అనుకుంటున్నాం. మరి అది ఎక్కడ ఇష్యూ వస్తుందో తెలియదు. దీన్ని మనం అక్కడ దాకా తీసుకెళ్దాం. ఇంతకుముందు కూడా అట్లే జరిగింది సార్. కొంతమందికి ఏమైందంటే సార్, అప్పుడు మనం 0.1 లో కూడా కొంతమందికి ఆగిపోయింది. అది ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టుగా 4-5 రోజుల ముందు పెట్టిన వాళ్ళకి రాలేదు, బట్ ఇప్పుడు పెట్టిన వాళ్ళకి వచ్చింది. ఆ 0.1 Yes, yes. Yes, జరిగిందా సార్? correct. జరిగింది, రైట్ సార్, అవును జరిగింది. అవును. సో అలాగే ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది కూడా తొందరలోనే ఇష్యూ అనేది కాకూడదు. బట్ అది ఎక్కడ అవుతుంది అనేది మరి సార్లందరూ మీకు తెలుసు, 5 రోజుల నుంచి కొంచెం కొన్ని వ్యక్తుల కూతురు పెళ్ళయింది, కొడుకు పెళ్ళయింది, బిజీగా ఉన్నారు. బిజీలో ఉన్నారు, మాట్లాడడానికి లేదు, కుదరలేదు. బట్ అందిద్దాం, దీన్ని కూడా అందిద్దాం సార్, నో ప్రాబ్లం. మనము అవునవును. ప్రయారిటీలో అంటే సిస్టమ్ ఒకసారి బ్యాక్ వెళ్తే పెండింగ్ లో ఉన్న అకౌంట్స్ ఏమున్నాయని చూస్తే తప్ప సిస్టమ్ కూడా తెలియదు. అవునవును, కానీ యాక్చువల్లీ రోబోటిక్ చేయాలి కదా సార్. ఎందుకంటే రోబో అంటేనే మనకి ఏంటంటే నువ్వు నేను చూడాల్సిన పని లేదు, దాని పని చేసుకోపోతుంది, చేసుకుంటా రావాలి రోబో రావాలి. బట్ అది మరి ఎక్కడ లాక్ అవుతుంది అనేది మరి చూద్దాం సార్. మరి కొంచెం నేను కూడా అందులో ఇక్కడ నేను కూడా ఉన్నాను. ఇప్పుడు నేను 4 రోజుల ముందు నేను కూడా ఒకటి పెట్టాను, ఇంకా రాలా. 4 రోజుల ముందు నేను కూడా పెట్టాను. చూడండి, ఇప్పుడు మీకు మాట్లాడుతూ గత 4 నిమిషాల నుంచి వెళ్ళి 0.10కి నేను పీటీపీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇది మన ఫార్మింగ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం సార్, దీన్ని ఖచ్చితంగా నేను మాట్లాడతాను, చూద్దాం. ఎందుకంటే ప్రయత్నం అయితే చేద్దాం. డోంట్ వరీ, బి హ్యాపీ సార్. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, త్వరలో 0.20 అనేది అవ్వబోతుంది అనేది మనకు అర్థమైంది. అయితే ఇక్కడ ఒకసారి రాశారు, ఒకసారి ఏంటంటే సార్ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే నన్ను కాదు, పబ్లిక్ కి ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. మీరు 0.10కి మీరు ఫార్మింగ్ చేస్తున్నారు, తర్వాత బయటకు తీస్తున్నారు. సో మరి తను 0.10 మీదనే ఉంచితే మీరేం చేస్తారు అని ఒక క్వశ్చన్ వేశారు అనమాట. నాకు కాదు, ఓవరాల్ గా అందరినీ. సార్ అట్లే ఉండదు. నేనేమన్నంటే నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి కాదు, ఇంతకుముందు ఇప్పుడు నువ్వు డిపెండ్ ఆన్ గడిచిన రోజుల మీద అనుసంధానంగా నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఇన్ని రోజులు సిస్టమ్ ఇలా చేస్తుంది, మనని ఇలా ఉన్నది అని విధంగా నువ్వు దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటున్నాము. సార్ ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఇది మారిపోద్ది. మీరు అనుకుంటున్నారు 0.10 అనేది మారిపోద్ది, అది 0.20 అవుద్ది, మళ్ళీ 30 కూడా ఇస్తాడు. లేదు సార్, మరి 0.10నే 1000 రోజులు ఉంచితే నువ్వేం చేస్తావు అని కూడా మాట్లాడుతున్నారు. 1000 రోజులు అంటే 3 సంవత్సరాలు. సో అది ఏ బేసిక్ తో మాట్లాడుతున్నంటే, అంటే కొన్నిసార్లు అతనికి కూడా తప్పు లేదు. తను ఏం చేస్తున్నాడంటే మనం ఇలాగే అలవాటు పడిపోతే తను ఇలాగే ఉంచుతాడు అనేది తన ఉద్దేశం అనమాట. అందుకని చెప్పేసి మీరు చేయకండి అంటున్నాడు. బట్ అలా ఎంతమందికి మనం చెబుతాము చేయకద్దని, అది ఒక్కటి గుర్తుంచుకోండి సార్. ఎవరు ఆగరు, వారి మనోభావాలని మనం గుర్తించడం తప్ప ఎవరు ఆగరు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన నేను ఓకే అంట కావచ్చు, బట్ అయినా ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఈ విధంగా ఉంటది. అందుకని చూడండి సార్, ఇగో ఇప్పుడు వచ్చింది సార్ 10కి. చూసారా సార్? చూస్తారు ఎంతసేపు సార్? ఇప్పుడు మేము మాట్లాడి దగ్గర 9 నిమిషాలు అయ్యి సార్, 9 నిమిషాలకు వచ్చింది. ఇట్లా అనుకోవద్దు మనం. ఏంటంటే అరే ఈ గంధ శ్రీనివాసరావుకి ఏంటంటే పని తను ఏంటంటే తను ఒక వర్క్ చేసుకుంటుంటాడు. సో నాకు ఇలా క్లిక్ చేస్తే అయిపోతే పని అయిపోద్ది అనుకుంటారు.
కరెక్టే, తన ఆలోచనలో తను కరెక్టే, నేను కాదని నేను అనట్లేదు. బట్ సార్ కొన్ని సార్లు టెక్నికల్ ఇష్యూ, ఇప్పుడు చూడండి, ఈ 10 సార్లు నొక్కే బదులు నేనేం చేయాలి లెక్క ప్రకారము, ఒకసారి 4 సార్లు చూసి ఓకే చేస్తే 20కి పోతుంది లోపలికి. కానీ నేను 20కి చేయదలుచుకోలేదు కనుక నేను 4 సార్లు కొట్టాను. బట్ 10కి 20కి ఎంత తేడా? $10 కదా సార్ తేడా. చేసేద్దాం అనుకున్నాంటే చేసుకుంటూ ఉంటారు అట్లా. అలాంటప్పుడు ఏమవుతుంది, అలాంటప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళకి 2-0 పెట్టుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు శ్రీనివాస్ సార్ అనేది కూడా తప్పు లేదు, అంటే రాజేష్ సార్ సార్ అంటే అలా వచ్చేస్తుంది, కానీ పాత క్లియర్ చేసేస్తే బాగుండేది కదా లాస్ట్ డేట్స్ లో అనేది మనం. అవును సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది కూడా కరెక్టే సార్. నేను ఎందుకు ఇక్కడ ప్రయత్నం చేశాను అంటే సార్, 3 వ్యాలెట్లు నేను $10తో బయట తీశాను. ఆ 3 వ్యాలెట్లు చేయాలా, నేను నా మనసు ఏంటి, అరే నేను $10 లాస్ అవుతా అన్న ఒక ఆలోచన. అర్థమైంది సార్, ఇక్కడ స్వార్థం. అదే కదా సమస్య. $10 లెక్కన తీసుకొని $20 లోపలికి పోయిందంటే మనకి అసలే లాస్ అయిపోతాం కదా. సార్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ, కొన్నిసార్లు అట్లా జరుగుతుంది, మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా జరుగుతాయి. మనం ఇదే మీటింగ్ లో మనం వింటాం, అరే సార్ నాది ఏమైందంటే సార్ నేను $10 బయట తీసాను సార్, ఇప్పుడేమో వాడు ఇక సిస్టమ్ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, రావచ్చు సార్ 0.10 అయిపోయిందని. అంటే అయిపోయినాక వస్తుంది, ముందు రాదు. మళ్ళీ అది కూడా గుర్తుంచుకోండి, ముందు రాదు. రేపటి నుంచి ఉండదు అని చెప్పదు సిస్టమ్, రేపటి నుంచి ఉండదు, లేకపోతే ఇంకో గంటకి ఉండదు అని చెప్పదు. అనుకోకుండా నువ్వు $10 బయట తీసావు, 10 వ్యాలెట్లు చేద్దాం అనుకుంటున్నావు, లోపలికి మళ్ళీ అప్పుడే 100 అయిపోయింది అనుకోండి, మీరేమంటారు తెలుసా సార్, నా 10 వ్యాలెట్లు అంటే మీరు మీ లెక్క ప్రకారం $100 లాస్ మీరు. ఇట్లా ఈ లెక్క ప్రకారం చూస్తే, ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయి సార్. మొన్న దాదాపు 8 అకౌంట్లు ఇది చేశాను, ఇది ఎర్లీ బోర్డు 8 అకౌంట్లు. ఎప్పుడు ఆగిపోద్దానే కన్ఫ్యూజన్. శ్రీనివాసు సార్ చెప్పండి సార్. మనం సీనియర్లు లీడర్స్ పంటి బిగువున ఆ పెదాలని కొరక్కోకుండా నలపాలన్నమాట. పెదాలు కొరికితే రక్తం వస్తుంది, అట్లా నలిపితే నొప్పి వస్తుంది. ఇప్పటికే మన జూనియర్ అకౌంట్స్ తగిలించుకొని లాగా తగిలించుకొని వాటికి వర్క్ చేస్తున్నాం సార్. మన చేస్తూ వాళ్ళవి కూడా మనమే చేయాల్సి వచ్చింది. ఈ రోజుకో రకంగా మారుతాం. అవునవును, మన డౌన్లైన్లోనే మనం చేస్తున్నాం. మన బిఎన్బి కూడా వాళ్ళ కోసం వాళ్ళని $20 $100 అడగపోకుండా మనమే చేస్తున్నాం. రాజేష్ గారు అసలు ఎన్ని చేస్తున్నారో పిచ్చెక్కిపోతుంది నాకు. ఆయన అన్ని వాలెట్లు ఆయనే చేస్తున్నాడు. అవును సార్ కరెక్ట్. నేను దాదాపు 50 అకౌంట్లు ఆపరేట్ చేయాలి సార్. 50 అకౌంట్లు ఇస్తా ఉంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారో లేదో కూడా తెలీదు. సారే ఇదిగో ఈ వాలెట్ చేస్తున్నాను, ఆ వాలెట్ చేస్తున్నాను అంటారు. ఆయన ఇన్ని బిఎన్బి ఖర్చు పెట్టేస్తారు అనుకుంటాను నేను. నిజం సార్ 100%. అది నేను ఎప్పుడు కానీ షేర్ చేసుకోవట్లేదు. ఎప్పుడో ఒకసారి అది అవుతుంది షేర్. అంటే ఎందుకు అవుతుంది అంటే సక్సెస్ అనేది వచ్చిన తర్వాత అవుద్దేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే ఇక్కడ నేను కూడా మనం కూడా చాలా బాధలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ వ్యాట్ మనం నడపడం తర్వాత ఒక బాధ్యత తీసుకున్నట్టు అయిపోయింది. కానీ ఏం చేద్దాం సార్, కొన్నిసార్లు అట్లా కష్టం అవుతుంది, చాలా కష్టం. రాజేష్ గారు మీకు కంగ్రాచులేషన్స్. వాళ్ళకి డబ్బులు వచ్చాక బాబు 500 ఇట్టాను, 200 వచ్చాను, 300 ఇట్టాను, మీరు లక్షలు తీసుకోండి, నేను పెట్టిన 400 500 ఇవ్వడం అడగటమే తప్ప ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అంతే సార్. అవును సార్ 100% కరెక్ట్. అది ఎందుకంటే అంతే కదా సార్. అదే కదా సార్, నేను అంటే ఒకటి సార్, మనిషికి అంటే మనిషి అంటే అందులో నేను నన్నే అనుకున్నాను, అందరినీ కాదు. స్వార్థం అంటే ఎప్పుడో ఒకసారి హిట్ కాకపోతుందా, మనం చేసే ప్రయత్నము అన్ని సార్లు కూడా బోల్తా పడతామా లేదు అనేది నా ఆలోచన అన్నమాట సార్. అంటే అది కరెక్ట్ అన్కరెక్ట్ అనే తర్వాత జడ్జిమెంట్ లిమిట్. బట్ నా ఆలోచన ఏంటంటే ఎప్పుడో ఒకసారి మనకు సక్సెస్ అనేది దొరుకుద్ది, వస్తుంది ఖచ్చితంగా అని ఆలోచన. అట్లా అంటే అది ఒకటి ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది సార్ ఇందులో. అది పీవీసీ ద్వారా కావచ్చు, అదర్ కరెన్సీ ద్వారా కావచ్చు. అది ఇది నా ఆలోచన అనమాట. సో కావాల్సింది ఏంటి మనకి, మన సక్సెస్ అంతే. సో అట్లా ఈ విధంగా ఆలోచనతో వెళ్తున్నాం సార్. ఎందుకంటే మరి ఇక తర్వాత దేవుందయ్య. అవునా, ఏమంటారు సార్?
నా ఆలోచన ఇట్లా అంతే సార్. అంటే ఇప్పుడు 20 రూపాయలు 40 60 80 100 అంటే అడగలేము. అడగలేము. అవును, అవును. ఆయనకు ప్రాఫిట్ వచ్చినట్టు బాబు 200 ఇట్టాను 300 ఇట్టాను, నువ్వు ఆ డబ్బులు లక్షలు వస్తున్నా తీసుకో, నేను ఆ రోజు సర్వీస్ చేశాను కదా అని అడుగుతాం. ఇస్తే వెరీ వెల్, లేకపోతే సర్వీస్ లేదు చేసాం అంతే అంతే లీటర్లుగా సార్. అనుకుంటాం. అంతే కదా ఇప్పుడు సార్. సార్ వాళ్ళు ఇస్తారు ఇయ్యరు అనేది నేను పక్కన పెట్టినాను సార్. మీరు ఏమన్నానంటే అంటే నేనైతే అంటే నా ఉద్దేశం చెప్తున్నాను అంతే. నేనైతే పక్కన పెట్టాను. ఇక అది అది ఎక్కడంటే అది వాళ్ళకి ఆలోచన రావాలి, వచ్చినప్పుడే ఎస్ సార్. తప్ప. నేను అనుకున్నది ఇందాక చెప్పాను ఒక విషయం పదం వాడదు సార్. నేను ఏమన్నాను అంటే మనము చేసుకుంటూ వెళ్ళడమే అంతే తప్ప నీకు రావాలన్నా అద్దా అనేది రిజల్ట్ మన చేతిలో లేదు. ఏమంటారు సార్? కరెక్టేనా? కరెక్ట్, 100% కరెక్ట్. అదే కోవలో ఉండిపోయాను. ఆ రకంగానే చేసుకుంటూ వెళ్తున్నాను సార్. నో రిజల్ట్ చాలా వాళ్ళు చేస్తున్నారు అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి అంత దేవుని దయ, చూద్దాం ఏదేమైనా మంచి జరుగుద్ది అనే ఒక ఇదిలోనే వెళ్తున్నాను సార్. ఓకే, అయినా జరుగుతుంది సార్, అందరికి మంచిగా జరుగుద్ది. పాజిటివ్ గానే ఉందాం సార్. అసలు జీవితంలో ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి సార్. అంతే అంతే అంతే. రైట్. ఇది లైఫ్ లో మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్తోనే ఉండాలి ఎప్పటికైనా. మన ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్. బిజినెస్ పక్కన, లేకపోతే అనారోగ్యానికి గురైపోతాం సార్. రైట్. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటాము ఉండము తర్వాత విషయం, బట్ ఉన్నన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంతే సార్. సార్ మీరు ఇవాళ గమనించారో లేదో, నిన్న మన దేశానికి రష్యన్ అధ్యక్షుడు పుతిన్ వచ్చారు. మన మన రాష్ట్రపతి ముర్ము ఉన్నారు కదా, వచ్చారు. అసలు మోడీ గారు వేరే విదేశాల నుంచి వచ్చిన మంచి ప్రధాని విషయం వెళ్ళిపోతాడు ఆయన. అటువంటిది ఆయనకి మన భారతీయ సాంస్కృతిక జీవన విధానంలో వందనం చేసి ఆయన మళ్ళీ ఆయన కారు ఎక్కి వెళ్లే వరకు మోడీ గారు అక్కడే ఉన్నారు. అంటే 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన విధానాన్ని మార్చుకున్నాడు. చూడండి, పుతిన్ గారు కారు ఎక్కి వెళ్లే వరకు అక్కడే ఉన్నారు. అంటే మనం ఎప్పుడు రెక్టిఫై పాజిటివ్. ఎస్, మీరు ఇప్పుడు ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న దాంట్లో మీరు ఒక పీవీసీలోనే ఆపుకోకుండా మనీ ఎర్న్ చేసుకోవాలంటే $50 అయినా వచ్చేలాగా వేరే వీటిని కూడా చూడండి అని చెప్పింది ఏదైతే ఉందో అది పాజిటివ్. అలా మనం ఆలోచించాలి. ఓకే, నో ప్రాబ్లం. మనం ఎప్పుడు రాటుకు తేల్దామండి, రాటుకు వెళ్తాం. ఎప్పటికైనా సక్సెస్ తీసుకుంటాం. క్రిప్టో కరెన్సీలో ఇప్పుడున్న మిత్రులందరూ కూడా ఎప్పుడు సక్సెస్ రేట్ లో ఉంటారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఎప్పటికీ ప్రతిసారి అందిస్తున్న మెంటర్స్ అండ్ లీడర్స్ అండ్ అడ్వైజర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఏమంటారు సార్? 100% సార్, 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టిఎన్ మల్లేశ్వర సార్ కూడా వచ్చారు. గురువు గారు, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఇది విత్డ్రా ఎట్లా చేయాలి? 0.1 మీదే పెట్టాలా? మీరు 0.1కి పెట్టండి సార్. 0.1కి పెట్టండి. అంటే అట్లా సార్. ఇప్పుడు ఎట్లా అంటే అది అవును నేను చేసుకుంటాను అని మీకు అనిపిస్తే పెట్టండి, లేకపోతే ఆగండి సార్. ఇప్పుడు చేసుకోవడానికి చేసుకునే లోపల చూడండి సార్, ఇక్కడ ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఒకసారి నాకు ఫోటో పెడుతుంటున్నారు. ఆ సార్తో నేను పర్మిషన్ తీసుకునే పేరు చెప్పట్లేదు, కానీ దగ్గర 7-8 అకౌంట్లు అంటే సారు 0.20కి పెట్టాడు, వచ్చేసినాయి. 0.20కి పెడుతున్నాడు, వచ్చేసినాయి. దగ్గర 7-8 అకౌంట్లు విత్డ్రా అండి. విత్డ్రా అంటే అదే పీటీపీ ద్వారా సెల్లింగ్ 0.2 మీద వస్తున్నాయి. 0.20కి ఆ సారికి 7-8 వ్యాలెట్లు వచ్చేసినాయి. పెట్టాడు, వచ్చేసినాయి. ఆ సారికి నిన్న కూడా వచ్చేసినాయి.
ఓకే ఓకే అయితే ఇది 0.1 ఎక్కడో పెండింగ్ ఉన్నాయి ఉంచుతున్నాడు, 0.2 మీదే ఎక్కువ రన్ అవుతున్నాయి. ఉమ్, ఉమ్. ఇది ఒకసారి ఒకసారి అన్నారు మనకి, ఇప్పుడు మీరు చూడంగా చేయగా 0.10కి ఫార్మింగ్ అయింది, ఇప్పుడు చూసారు కదా సార్. సో అలాగా అదే గ్రేట్. ఎందుకంటే ఇట్లా ఒక మొన్న అదే బోరు సార్ అనుకుంటాను సార్ 0.20కి విత్డ్రా అవ్వాలి, 0.10కి లోన్కి వెళ్ళాలి, అలా అయితే చాలా బాగుంటుంది సార్ అన్నారు. సో ఆ సార్ మాట కూడా సిస్టమ్ వినడం జరిగింది ఇక్కడ. అంటే 0.1 లో పెట్టిన వాళ్ళు ఉన్నాయి, ఈ పెండింగ్ ఉన్నాయి వస్తున్నాయి సార్. అంతే 0.2నే ఎక్కువ రన్ అవుతున్నట్టున్నాయి. అలా కూడా అనుకోవచ్చు సార్. నిజమే మీరు అన్నట్టుగా. మొన్న 1వ తారీఖు ఒక ఎర్లీ బోర్డ్ చేశాను సార్. మిగతా 2వ రోజు చేద్దామని చూస్తే ఇది రాలేదు, 1 డే డిలే అయింది. అప్పుడు 4వ తారీఖు చేశాను, రెండో ఎర్లీ బోర్డ్ కూడా చేసి ఫస్ట్ మెయిన్ వ్యాలిటీ చేశాను. 4 days గ్యాప్ ఉంది, కానీ అది 1 డే కిందే 0.7 మీద 3 యాక్సెప్ట్ అయింది. రైట్ సార్. నేను మొన్న 6 రోజులు చేశాను సార్. డిలే ఎన్ని రోజులు? 6 రోజులు చేశాను, అయినా కూడా సార్ 7 days కే తీసుకున్నాను. గ్రేట్. అదే నాది 4 days గ్యాప్, 4 days లో కూడా 0.7 మీద తీసుకుంది. రైట్ నాకు కూడా జరిగింది, అది నాకు కూడా జరిగింది సార్. అది నాకు కూడా మన వాళ్ళకి తెలిస్తే చేసుకుంటారని చెప్తున్నాను. మంచి సార్. అంటే మీరు చెప్పడం తప్పుడు నేను అనట్లేదు. నేను చూపించాను కదా, నేను 30 తారీఖు నాడు సార్ ఒక వ్యాలెట్ కింద 30 తారీఖు నాడు చేశాను. మళ్ళీ 5వ తారీఖు నిన్నటి రోజున నేను చేశాను, ఎల్లుబాటు అయింది. 30 ఎక్కడ 5 ఎక్కడ సార్, 6 రోజులు తేడా వచ్చింది, అయింది. అంటే అది ఎప్పుడు అవుతామండి, కంపెనీ అంటే బయటకు రావటం లేట్ అయిపోతుందని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నాము. మేబీ అవును, నిజంగా మీరు అన్నట్టుగా అలా అవ్వచ్చు, చెప్పలేము సార్. మీరు 100% కరెక్ట్ అది. ఎందుకంటే తను ఎందుకంటే అప్పుడప్పుడు సిస్టమ్ డిలే అవుతుంది కనుక తనకు మనకి అది ఏమంటే ఎక్స్క్యూషన్ ఇచ్చాడేమో అని నేను అనుకుంటాను. ప్రతిసారి ఎట్లా అవుద్ది అనుకోవటం కూడా అవునవును. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా 2-3 రోజులలోనే చేసుకోవాలి. అది వాళ్ళకి అయింది కదా అని చెప్పేసి నాకు కూడా అవుద్ది అని చెప్పేసి మనం 6 రోజులు 5 రోజులు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఆలోచన కూడా సార్. నిజమే మీరు అన్నట్టుగా. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్. అయితే 0.2 మీదే విత్ డ్రా పెట్టుకోవాలి, అంతే కదా సార్? పెట్టుకోండి సార్, 0.2 మీద పెట్టుకోండి. రాకపోతే కనుక 0.10 చేయండి. 0.20 పెట్టండి సార్. ఒక పని చేయండి, మీరు 2 వ్యాలెట్లు ఇప్పుడు పెట్టేయండి, మీకు అర్థమవుతుంది 0.20 పెట్టాలని అర్థం అనేది. ఓ 2 వ్యాలెట్లు పెట్టండి, ఏముంది సార్. 0.20 పెట్టేయండి, ఇప్పుడే మాట్లాడుతూ 0.20 పెట్టేయండి. అట్లా వచ్చేసింది అనుకోండి, బెటర్ కదా సార్. ఎందుకంటే ఒకవేళ 4వ తారీఖు వచ్చినాయి కాబట్టి వాళ్ళు తీసుకోదాం, రేపు తీసుకుంటున్నాం. అచ్చా, సో పెట్టండి. అట్లా పెట్టేస్తే మేబీ 0.20 అయితే కూడా బెటర్ కదా సార్. ఎందుకంటే మన సిస్టమ్ కూడా ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన మీద ఇది మనం పైన మన చేతులు ఏమంటాం కదా, మన చేతులు మన నెత్తి మీద పెట్టినట్టే కదా సార్ ఇది. నన్ను అడిగితే అంటే నువ్వు 0.20కి ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే 0.20కి పెట్టుకోలేదు. ఇంకా 0.10 మీద చేసే వాళ్ళు ఉంటే నేనేం చేయాలా? సో నువ్వు 0.10 అంటే సిస్టమ్ చేయాలి, అది నాకు సిస్టమ్ క్లియర్ చేయాలి. బట్ మనం అనుకుంటాం కానీ చూడండి, ఇక్కడ నేను ఒక ఫార్మింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ అవుతుందేమో. 0.10 చేయాలనుకుంటున్నాను. ఇది నాలాంటి వాళ్ళు ఉంటే రాదు తొందరగా. 20 వచ్చింది. ఇంతకుముందు 10 నిమిషాలు ప్రయత్నం చేస్తే 10 వచ్చింది సార్. ఇప్పుడు కూడా 10 నిమిషాలు వస్తుంది. ఎందుకంటే ఒక 3 వ్యాలెట్ మాత్రం నాకు 0.10తో కావాలి. ఎందుకంటే నేను బయటకు తీసాను, 0.10తో బయటకు తీసాను కనుక నా ఆలోచన ఏంటంటే చూడండి, నా ఆలోచన స్వార్థం అనమాట ఇది. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్. మీరు వచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. లెక్క ప్రకారము టైం అయిపోయింది, బట్ మీరు వచ్చారు మాట్లాడుతున్నారని చెప్పేసి నాకు కూడా మరి ఉత్సాహం. మీరు మాట్లాడుతుంటే నాకు మరి మీటింగ్ కట్ చేయాలనిపించింది అనమాట. ఎవరు నిన్న చూడండి, నిన్న 5 నిమిషాల ముందు నేను కట్ చేశాను మీటింగ్, 4 నిమిషాల ముందు. ఎందుకంటే అందరూ ఎవరు మాట్లాడలేరు, సైలెన్స్ ఉన్నారు. ఇక నాకు కూడా వేరే కాల్స్ వచ్చాయి. సో 5 నిమిషాల ముందు ఫస్ట్ టైం నేను 5 నిమిషాల ముందు నేను క్లోజ్ చేసిన మీటింగ్. ఓకే, చూద్దాం ఇక్కడ సార్. ఇది ఒకసారి 0.10 ఒక వ్యాలెట్ అయింది. 9 నిమిషాలు ట్రై చేస్తే వచ్చింది 0.10 ఈ విధంగా.
అంటే ఏదన్నా ఒక్కటి పెండింగ్ ఉన్నాయా, ఏదన్నా టచ్ అయితే వస్తున్నాయి సార్. 0.2 మీదే ఎక్కువ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. 100% సార్, మీరు అదే 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 అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు నాకు ఒక 3 వ్యాట్లు అయిపోయాయి అనుకోండి, నేను సంతోషం అంతే. అంటే నా మనసుకు నేను సంతోషం పెట్టినట్టు ఇట్లా ఒక వ్యాట్ అయిపోయింది, ఇంకొక 2 వ్యాట్లు అయిపోతే అయిపోయాయి అంతే. ఎందుకు ఇది కూడా నేను తీసాను, 10కి నేను తీసాను కనుక నేను 10కి లోన్కి వెళ్ళాలనే ఆలోచన నాది. కానీ సంతోషం నాకు 0.20 అయితేనే సంతోషం. ఎందుకంటే తొందరగా మూవ్ అవ్వాలి సిస్టమ్, తొందరగా అట్లీస్ట్ 50 వచ్చినా కూడా నేను పబ్లిక్కి కొంచెం విత్డ్రాల్ పెట్టుకుంటే పెట్టుకోమని అనగలుగుతాము. లేదు 10కి 20కి పెట్టుకోమంటే వాళ్ళకి బాధ. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి పర్వాలేదు, అంటే మనలాంటి వాళ్ళకి ఎందుకు పర్వాలేదు అంటున్నా అంటే తప్పు పట్టుకోవద్దు, మన పైసలు కావాలి డబ్బులు అని అనుకోవచ్చు. అట్లా కాదు సార్, మేము మాట్లాడేది ఏంటంటే సో 100 వ్యాట్లు యూటిలైజ్ చేస్తున్నాం, వాళ్ళకి ఈ 10 అయినా పర్లేదు, ఎందుకంటే బయటకు తీసి మళ్ళీ లోన్ పంపించుకోవచ్చు, లేదా అదే బిఎన్పి యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ తక్కువ వ్యాట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 1-2 వ్యాట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ $100 తయారయ్యాయి అక్కడ. సో వాళ్ళకి 100 తీసి పడేసి $10 అంటే $9.5 మాత్రమే చేతికి వస్తే సో వాళ్ళకి బాధాకరం అన్న ఆలోచనతో నేను అంటున్నాను అంతే. ఈ లెక్క ప్రకారం మన వాళ్ళు ఎవరు 0.1 మీద పెట్టకూడదు. అవును, రైట్ సార్, 100% మీరు అన్నట్టుగా ఇలా నాలా ట్రై చేయకూడదు ఇక నుంచి అంతే. నేను ఈ 2 వ్యాట్ అయిపోయి అంటే నేను కూడా ట్రై చేయను సార్ 0.10కి. ఇంకా ఒక 2 వ్యాట్లు ఇప్పుడు ఇందాక మీకు 9 నిమిషాలు ట్రై చేస్తే అయింది, అలాగే ఇప్పుడు ఇది కూడా 9 నిమిషాలు ట్రై చేస్తే వచ్చి నా ఆలోచన. రాకపోతే నేనేం చేస్తాను సార్, నేను చేస్తాను అట్లా 203 చేస్తాను రాకపోతే, ఎందుకంటే వెళ్ళిబడి ఓట్టుకోగా మనం దానికి అర్థం అట్లా. సో ఎనీవే టైం కూడా అయింది, ఇంకెవరైనా మాట్లాడండి సార్, ఎందుకంటే మీరు మాట్లాడితే మాకు కొంచెం మంచి అనిపిస్తుంది. సో ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మీరు వచ్చి మాట్లాడినందుకు చాలా సంతోషం వేసింది. నేను చెప్పగలను సార్, నేను మాట్లాడుకుంటూ వెళ్తాను, అట్లేం లేదు. బట్ ఓకే, కేఎస్ఆర్ సార్ మాట్లాడిన మాటల్లో సో నేను చెప్పింది కూడా విన్నారు అనేది నాకు అర్థమైంది. అట్లీస్ట్ అదైనా కావాలి అట్లా, అంటే వాళ్ళు నాకు పరస్పరం మాట్లాడకపోయినా కూడా మనము చెబుతున్నది అంటే వాళ్ళు విన్నారు అనేది మనకు అర్థమైంది. సో ఓకే సార్, నేను ఇది ఆఫ్లైన్లో చేస్తూ ఉంటాను. అనవసరంగా మీ అందరి టైం కూడా వేస్ట్ చేయడం ఎందుకు. ఇంకొక నిమిషం పాటు చూస్తాను, ఒక 1 మినిట్ ప్రకారం చూసి నేను మరి మీటింగ్ మనం క్లోజ్ చేసుకొని ఆఫ్లైన్లో చేస్తాను. సో ఎన్నిసార్లు కొట్టినా కూడా మరి ఇది నాకు ఓకే క్లోజ్ యాక్సెప్ట్ ది కాల్ ప్రొసీడ్. నాకు ఒక 2 వ్యాట్ అయిపోయాయి అంటే నేను టెన్షన్ పడను. ఓకే, సో ఎనీవే నో ప్రాబ్లం సార్, మనం ఇక్కడ స్క్రీన్ షాట్ ఆఫ్ చేస్తున్నాను, నేను ఆఫ్లైన్లో చేస్తూ ఉంటాను. సో డి పార్ట్నర్స్ మీటింగ్ అక్కడ కుమారి చెప్పిన మేడం కూడా చేశాను, నేను చూడలేదు సార్. మేడం చెప్పండి అమ్మా, మాట్లాడండి. చాలా రోజులు మీతో మాట్లాడగా. కుమారి మేడం క్లియర్ ఉందమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను 3 నెలల నుంచి మీటింగ్ లోకి రావట్లేదు సార్, ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఒంట్లో బాగోక. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది మేడం, ఆరోగ్యం బాగుందా ఇప్పుడు? పర్లేదు సార్, బానే ఉంది సార్. ఉదయం పూట కూడా రావట్లేదు, మీటింగ్ వస్తుందా, ఆఫ్ చేశారా సార్? అది లింక్ మారింది, నేను లింక్ పెడతాను, మీకు లింక్ పంపిస్తాను. ఓకే సార్. సార్ ఏమన్నా రేట్లు వచ్చినాయా లేకపోతే తగ్గిందా ఏమన్నా చేసుకోవడానికి? ఇదే విషయం రేపు మీకు స్టార్టింగ్ లో మీరు ఇలాగే హైలైట్ చేయండి, మీరు వచ్చినాక వెంటనే. సో పూర్తిగా నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయిపోయింది కనుక ఫస్ట్ నుంచి వెళ్ళి పూర్తిగా నేను చెప్పలేను కనుక, షార్ట్ కట్ కూడా కరెక్ట్ కాదు కనుక రేపు ఇదే మాటను మీరు స్టార్టింగ్ లో లేదా ఒక 10 నిమిషాల తర్వాత 20 నిమిషాల తర్వాత నన్ను అడగడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడుకుందాం. ఓకే సార్, రేపు ఆ లింక్ పెట్టండి సార్, ఉదయం పూట వచ్చేది. సరే పెడతాను సార్, పెడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. పార్ట్నర్స్ అందరికి నమస్తే. సో పీయూష్ మేడం పార్ట్నర్ అందరికి, అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు సార్.
సో థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్.